నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. 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 సో సార్, నాకు క్వెషన్ ఉంది సార్. నేను ఒక ఎక్స్ట్రాక్ట్ పెట్టాను ఇందాకే, బ్రెయిన్ అండ్ మైండ్ గురించి. అది కొంచెం ఇన్ డెప్త్ వెళ్తే బాగుంటుందని అనిపించింది. వీ హావ్ డన్ దిస్ ఇన్ ద పాస్ట్, బట్ సార్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్, ది మైండ్ ఈజ్ అవర్ టోటల్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ ద టోటల్ వే ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ అవర్ థింకింగ్ అన్నారు కృష్ణమూర్తి గారు. సో ఇక్కడ మైండ్ ఈజ్ అవర్ టోటల్ అవేర్నెస్ అంటే అంటే హోల్ గానా సార్, ఆర్ ఈజ్ ఇట్ ఎ లిమిటెడ్ మైండ్? అది క్వశ్చన్ సార్ నాకు, ఫస్ట్ క్వశ్చన్ అది. అండ్ బ్రెయిన్ గురించి అర్థమైంది ఏంటంటే, మనకి 5 సెన్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ రికార్డ్స్ ఎవ్రీ సెన్సేషన్, every feeling of pleasure or pain. The brain with all its tissues, with all its responses, creates the mind which is independent of the brain. So ఇక్కడ ఇంకొకటి కూడా ఏమొస్తుందంటే, కృష్ణమూర్తి గారు అంటారు, సెల్ఫ్ ఈస్ ద ప్రోడక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటారు. సో ఆయన చెప్పే ఈ టోటల్ అవేర్నెస్, ది మైండ్ ఈజ్ అవర్ టోటల్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ అన్న దాంట్లో, ఈజ్ ఇట్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్? సెల్ఫ్ ఈజ్ ద ప్రోడక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది టోటల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. అక్కడ నాకు క్వశ్చన్ వస్తుంది సార్. ఫస్ట్ థింగ్ ఈజ్ ది మైండ్ ఈజ్ అవర్ టోటల్ అవేర్నెస్. ఇట్ ఈస్ ద టోటల్ వే ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ టోటల్ అంటే మీనింగ్ హోల్ ఆఫ్ ద యూనివర్స్, హోల్ ఆఫ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నది నాకు మెయిన్ క్వశ్చన్ సార్. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలాసార్లు కృష్ణమూర్తి గారు మైండ్ని వివిధ రకాల కోణాల్లో మనకి చూపించారనమాట. ఒక్కొక్కసారి దాని తాలూకా అంటే ఒక థింకర్ లాగా దాన్ని రియాక్షన్స్ ఫ్రమ్ ఇట్స్ పాస్ట్ మెమరీస్ అండ్ ఆల్ దట్. ఇంకొకసారి ఏంటంటే, వెన్ ఇట్ బికమ్స్ ఎ నాన్ ఫ్రాగ్మెంటరీ థింగ్ అండ్ ద హోల్ అనే విషయంగా కొన్నిసార్లు చూపించారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, మన తాలూకా 2 విభాగాలుగా చెప్తున్నారు. ఏంటది? ద మైండ్ ఈజ్ అవర్ టోటల్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ గానే ఉండగలదు మైండ్. కాన్షియస్నెస్ అంటే మనకి తెలుసు కదండి. అంటే నాట్ ఓన్లీ అవర్ కాన్షియస్నెస్ ఈజ్ హ్యూమన్ కాన్షియస్నెస్. దట్ ఈస్ ద కాన్షియస్నెస్ విచ్ ఈస్ known to everybody, which is with all its limitations. అంటే తన తాలూకా లిమిటేషన్స్, తర్వాత తన తాలూకా ఏమంటారు అది కండిషనింగ్స్, తర్వాత ఇంకా తన తాలూకా జెలసీస్, ఫియర్స్, బిలీఫ్స్, ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్, ఇలాగా అన్నిటితోటి కూడుకున్న ఒక కాన్షియస్నెస్ ఉంది కదా. సో ఆ కాన్షియస్నెస్ ఈజ్ ఎ హ్యూమన్ కాన్షియస్నెస్, నాట్ యువర్ కాన్షియస్నెస్ ఆర్ మై కాన్షియస్నెస్. అయితే ఇదే మళ్ళీ టోటల్ అవేర్నెస్ అంటే ఒక సందర్భంలో అది టోటల్ అవేర్నెస్గా ఉంటుంది, ఇంకో సందర్భంలో అది
కాన్షియస్నెస్ గా ఉంటుంది. ఇలాగా ఉండగలదు, అలాగా ఉండగలదు. ఓకే. అర్థమైందా? ఇలాగెందుకు ఉండగలదు, అలాగెందుకు ఉండగలదు అంటే, ఇప్పుడు మామూలుగా డైలీ లైఫ్లో ఇన్ ది ఆపరేషన్ మోడ్ ఉంటే మామూలుగా ఎలా ఉంటుంది చెప్పండి? అంటే జనరల్లీ వి go by the memories and కండిషన్. conditionings and all that, and it is the child of the thought, that brain, that mind. So ఓకే. it is the thinker then. It is the thinker because it censors, it condemns, it judges and analyzes and all the things with the what సో ఇక్కడ is. మైండ్ జడ్జి చేస్తుందా సార్? మైండ్ జడ్జ్ చేస్తాను అవును, అంతే. మైండ్. ఇఫ్ సంబడి ప్రైజెస్ మీ, ఇమీడియట్ గా లాస్ట్ టైం నన్ను ఇన్సల్ట్ చేశారు, ఇప్పుడు అవును. ప్రైజ్ చేస్తున్నారు అని మైండ్, అంటే ఆ బికమింగ్ అన్నమాట. సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఎట్ దట్ స్టేట్ At కదా the సార్? stage with meets the present, the what is, with all Yeah. its conditionings. యా. మెమరీస్. With all its Up conditioning, mind. which is its content, and the content is the consciousness, and without this content there is no consciousness. ఓకే. So a content anta kalipi consciousness of the humans, yours and mine and everybody's. So that is the mankind. That consciousness or is our total awareness. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, ఇలాగ ఉంటుంది, అలా కూడా ఉంటుంది. ఓకే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మెనీ టైమ్స్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఈ స్టేట్మెంట్కి. అయితే చాలా లోతుగా వెళ్తేనే కానీ ఇది అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఆ పదమే వాడారు, ఇక్కడ ఈ పదమే వాడారు. ఇప్పుడు ట్రెడిషన్ తీసుకుంటే సాక్షి భావస్థితి అని ఒకటి పెట్టారు. అదేంటి, అవేర్నెస్ అనే దానికి ఒక పేరు పెట్టారు కదా. ఓన్లీ ఐఎమ్ రిఫరింగ్ ఇట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే. సో సాక్షిభూత స్థితి ఆర్ సాక్షి స్థితి, ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో విట్నెస్ కాన్షియస్నెస్. సో దేర్ ఇస్ కాన్షియస్నెస్ అండ్ విట్నెస్ కాన్షియస్నెస్. అంటే ఇలాగ మనం అనుకుంటే కాన్షియస్నెస్ అనేది ఏంటి, దట్ విచ్ ఈస్ స్టోర్డ్ అప్ ఇన్ ది బ్రెయిన్ సెల్స్ అండ్ విచ్ మేడ్ సమ్ కండిషనింగ్స్ అండ్ ఫ్రాగ్మెంటేషన్స్, and self is a big fragment, so it deals with the other fragments. So when it deals with the other fragments, appudu em avutundi, it is the thinker. Yeah. అర్థమైందా? సార్ ఇక్కడ కాన్షియస్నెస్ విత్ కంటెంట్ అంటే మైండ్ అంటున్నారా? కాన్షియస్నెస్ విత్ ఇట్స్ కంటెంట్. అంటే మైండ్ కంటెంట్ అంటే మనకు ఉండేటువంటి పదార్థం అంతా కలిపి అంటారు. ఎందుకంటే వితౌట్ కంటెంట్ దేర్ ఇస్ నో కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ అంటే ఇక్కడ మైండ్ కి రిలేటెడా ఆర్ సైలెన్స్ కా సార్? సైలెన్స్ కాదు, తప్పకుండా. కంటెంట్ కదా సార్. కంటెంట్ అంటే మనకి ఏదైతే బ్రెయిన్ లో స్టోర్ అప్ అయ్యి ఉందో అది దాన్ని వినియోగించుకునేటువంటి ఒక పదార్థం మైండ్. అంటే ఒక థాట్ ఉంది కదా, థాట్స్ అన్ని ఎలాగ వచ్చాయి, థాట్ అనేది ఎలా ఫార్మ్ అయింది, వితౌట్ దీస్ some experiences from the senses, and there are sensations and there is a recording. ఆ రికార్డింగ్ అయిన తర్వాత స్టోర్ అప్ అయింది కదా అంతాను. The stored up memory is thought. Okay. So ఈ థాట్ ఏం చేస్తుంది, దిస్ థాట్ has produced the thinker. So the thinker is the child of the thought.
అంచేత ఆ థింకర్ లో ఏముంది? ఆ థింకర్ లో ఇంటర్ఫీరెన్స్ విత్ ది థాట్. దేంతో ఇంటర్ఫియర్ అవుతుంది? తన జడ్జిమెంట్స్, తన తాలూ కంటెంట్ అంటే ఇష్టము, ఈ అయిష్టము, తర్వాత మంచిది, చెడ్డది, నమ్మకాలు, అపనమ్మకాలు, ఇలాగా చాలా పెట్టుకుంది కదా లోపట. దిస్ ఇస్ ది కంటెంట్ ఆఫ్ ది మైండ్. దట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్నెస్ అనేది ఉంది, దట్ వి ఆల్ నో. సార్ అయితే ఇక్కడ ఆ, కంటెంట్ చెప్పండి. ఆఫ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ అంటున్నారు. ఆ, Um, అంటే అందరికీ ఇలాగే ఉంటుంది కాబట్టి హ్యూమన్ కాన్షియస్నెస్ అంటున్నారా? నాకు ఎలా అవును. తెలుస్తుంది సార్? అదే కృష్ణమూర్తి కదా, గారు చెప్పారు. అదే ఆ, కదా, అందరికీ అలాగే ఉంటుంది. ఇఫ్ యు వాచ్ ఆ, ఇతర దేశాల్లో ఉన్న ఇతర మతస్థుల్లో ఉన్న ఒకటే అది కోపం, ఒకటే భయం, ఒకటే నమ్మకం. నమ్మకం అనేది వేరు విధాలుగా ఉండొచ్చు కానీ నమ్మకం ఉంది. అలాగే భయం అనేది ఇంకో రకంగా ఉండొచ్చు కానీ మొత్తం మీద భయం ఉంది. సో అలాగా భయము, కోపము, ఇలాగా ఆందోళన, నమ్మకము, విశ్వాసము, ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి కదా. yes. అవన్నీ కూడా దట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. సార్ ఇక్కడ సార్ మరి లవ్ అండ్ కంపాషన్ కూడా లేదంటారా మన కాన్షియస్నెస్ లో? లవ్ Love- కంపాషన్ మనకి ఉంటుంది కదా, అంటే లవ్ అండ్ కంపాషన్ ఉంటుంది, బట్ అది మొమెంటరీ. అది ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకి తెలిసిన లవ్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ ఎ కాజ్, ఇట్ హ్యాస్ ఎ ఫీలింగ్. అంటే ఒకలాంటి ఏదో ఒక, బట్ దట్ లవ్ ఇస్ ది ఒరిజినల్ లవ్ ఈజ్ నాట్ ఫీలింగ్, ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ ద ఫీలింగ్. ఓకే ఓకే సార్. సో ఇవన్నీ అందుకని మనకు వచ్చేవి కొన్ని విషయాల్లో ఇమోషనల్ అవుతాం కదా. సో Yes. లవ్ ఈజ్ నాట్ ఎన్ ఇమోషన్, దట్ ప్యూర్ లవ్ ఈజ్ నాట్ ఎన్ ఇమోషన్, బట్ వీ గెట్ ఇమోషన్ ఇన్ లవ్. సో We దీనికి ఒక కాజ్ ఉంటుంది వెనకాతల, లేదా డీప్ ఒక గాఢమైన మనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అటాచ్మెంట్స్ ఉంటాయి. ఆ అటాచ్మెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళకి ఏమైనా అయిందంటే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, తర్వాత ఒక ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్లో మాట తడబడుతుంది, కళ్ళంట నీళ్ళు రావచ్చు. బట్ అలాంటి ఎమోషన్లో వచ్చిన ఏ ఫీలింగ్ అయినా కూడా అది లవ్ అని పిలవడానికి లేదు. ఓకే. సో ఎందుకంటే అది వాట్ ది సెల్ఫ్ నోస్ అబౌట్. కానీ ఆలోచనలన్నీ ఆగిపోతే ఒకలాంటి లవ్ ఉంటుంది. ఆ లవ్లో అది ఇమోషన్ అనేది ఉండడానికి అవకాశం లేదు. ఇట్ హ్యాస్ నో కాజ్, ఇట్ హ్యాస్ నో పర్టిక్యులర్ పర్సన్, ఇట్ హ్యాస్ నో డివిజన్. ఇలాగా అంటే అది ఏది కాదో మనం చెప్పగలం కానీ దాని గురించి వివరంగా చెప్పడానికి లేదు, ఎందుకంటే మాట దాన్ని వివరించలేదు. అందుకని ఇక్కడ ఈ డిఫరెన్స్ మనం చూసామంటే ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. విజయ్ గారు మంచి టాపిక్ తీసుకొచ్చారు, విచ్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్ అండ్ రియల్లీ ఇట్ హ్యాస్ టు బి అండర్స్టాండ్ థొరలీ. అందుకని తిరిగి 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 చదవాలి, దాని లోతుగా కాంటెంప్లేట్ చేయాలి. మనం సైలెంట్లో చూడాలి దాన్ని, ఏంటి ఏంటి ఇలా చెప్పారు ఏంటి అని, వితౌట్ యాక్సెప్టింగ్, వితౌట్ డినయింగ్ ఈ మాటలో ఏముంది అనేది. సో ఇప్పుడు మనం అలా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఈ కాన్షియస్నెస్ అనేది కానీ లేదా అవేర్నెస్ అనే టోటల్ అవేర్నెస్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వచ్చినట్టుంది సార్. ఈ రెండిట్లో ఏదైనా కానీ మనస్సే అని చెప్తున్నారు. అది ముందు తీసుకోవాలి మనం. ఆబ్వియస్లీ ది మైండ్ ఈజ్ అవర్ టోటల్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్. అక్కడ ఆపండి అంతే. ఓకే ఓకే సార్. సో వెన్ వి సీ దిస్, ఇప్పుడు వెళ్ళిందంతా, ఇప్పుడు మనం మాట్లాడినంత అర్థమైంది కదా. ఎయిదర్ ఇట్ కెన్ బి విత్ కంటెంట్ ఆర్ ఇట్ కెన్ బి వితౌట్ కంటెంట్ అనమాట.
ఓకే. Got it. Awareness అంటే without content. Hmm. So it can be with content or it can be without content. Yes. Hmm. Can we go Ah. further? ముందుకు వెళ్దామా? Yeah, వెళ్దాం సార్. ఇట్ ఈస్ ద టోటల్ వే ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. It అదే is the కదా సార్? total way of our existence, the whole process of our thinking. అంటే మన ఎగ్జిస్టెన్స్ అనేది ఎలాగ మనం చెప్తాం మనం ఉన్నామని చెప్పండి. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, అర్థమైందా? నాకు అవేర్నెస్ లో నేను ఉన్నానని నాకు తెలుస్తోంది. కంటెంట్ వల్ల కంటెంట్ వదిలేయండి. ఇప్పుడు ఇట్ ఈస్ ది టోటల్ వే ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఇక్కడ రెండు విధాలు. ఎయిదర్ యు ఎగ్జిస్ట్ బై ది విత్ ది సెల్ఫ్, ది ఐ, ద థింకర్, థాట్. ది థాట్, దీంతో ఎగ్జిస్ట్ అయి ఉంటాం ఒకటి. దేర్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ కదా. దేర్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్, ఇజంట్ ఇట్? There is Without love, there is compassion, there is stillness. వితౌట్ అబ్జర్వర్ అంటున్నారు కదా సార్. దేర్ ఈస్ ఎగ్జిస్టెన్స్ వితౌట్ అబ్జర్వర్. There is an existence which is not the observer. వితౌట్ అబ్జర్వర్. అర్థమైందా? There is an existence. అది And- ఫీలింగ్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని అసలు నేను జస్ట్ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ అండ్ సీ ఐఎమ్ అవేర్ దట్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్. నా ఉనికి ఉన్నది అనేది నాకు తెలుస్తుంది కదా సార్. అక్కడ ఆలోచనలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే అంటే ఏమి ఉండవు. నేను ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ అండ్ సీ మై సెల్ఫ్, అబ్జర్వ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఎగ్జిస్టింగ్. ఐ కెన్ ఫీల్ దట్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్. But how ఇప్పుడు- am I aware of it? How am I aware of it? How am I aware of it? The but awareness itself, అంటే ఇప్పుడు చూడండి, కంప్లీట్ టోటల్ అవేర్నెస్ అనేది ఉంది. ఉండేటప్పుడు ద అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. మీకు తెలియడం కాదు, అది మీరే అన్నమాట. హ్యాస్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఎస్, యు ఆర్ దాట్, అంతే, మీరు అది. అంటే సార్ అంటే అక్కడ మనం ఉంటాం కానీ అన్ని తెలుస్తుంటాయి కానీ మనమే అది అయిపోతాము. అక్కడ థాట్స్ అనేటివి ఉండే కానీ మనం ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాం. అదే ఉనికి అంటున్నాను. అదే ఉనికి. ఓకే సార్, అది అర్థమైంది. ఉనికి అంటే అక్కడ ఒక బ్లిస్ఫుల్ స్టేట్ ఉండొచ్చు, ఒక స్టిల్నెస్ ఉండొచ్చు, ఒక సైలెన్స్ ఉండొచ్చు, అన్ని వింటుండడం ఉండొచ్చు, దేని మీద కామెంటరీ ఉండకపోవడం ఉండొచ్చు, ఒక నిశ్శబ్దం ఉండొచ్చును. సో అది ఒక ఎరుక స్థితి. అంటే ఒక కంప్లీట్ చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు కదా. సో ఇన్ దట్ చాయిస్లెస్ అవేర్నెస్ దెర్ ఇస్ స్టిల్నెస్, దెర్ ఇస్ కామ్నెస్, దెర్ ఇస్ సైలెన్స్. అయితే ఇక్కడ ఆ ఎరుక అనే దానికి ఒక ఉనికి ఉంది. అలాగే కాన్షియస్నెస్ అంటే మనం డైలీ లైఫ్లో మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, కండిషనింగ్స్ అన్నిటితో దాంతో రియాక్ట్ అవుతుంటాం కదా, దాంతో ప్రతిస్పందిస్తుంటాం. అంచేత మన వే ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి అక్కడ? వీఆర్ ఎగ్జిస్టింగ్ దేర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అవర్ థింకింగ్ అన్నమాట. రెండు విధాలుగా ఎగ్జిస్ట్ అయి ఉన్నాం అక్కడ. ఇదే మేద్దే మళ్ళీ చెప్తున్నారు. ఒకటి, లేకుండా ఉండే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాం, ఏది లేని స్థితిలో. అన్నిటితోటి ఉండి ఆ థాట్ తోటి, థింకర్ తోటి ఉన్న ఎగ్జిస్టెన్స్ లో కూడా ఉన్నాం మనం. సో ఈ రెండిట్లోనే మనం ఉన్నాము అని చెప్తున్నారు. క్లియర్ అయినప్పుడు దిస్ షుడ్ బి అండర్స్టూడ్ వెరీ వెరీ క్లియర్లీ అట్ ఫస్ట్. మొదటి చాలా బాగా అర్థం కావాలి. సార్ అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పార్షియల్ ఎగ్జిస్టెన్స్, లెట్ us say ది కాన్షియస్నెస్ తో ఎగ్జిస్ట్ అయి ఉన్నాను, థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ తో. కానీ ఆ థింకింగ్ ప్రాసెస్ కూడా జరిగేది
ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసుకునే కదా సార్. అంటే అది Mm. కృష్ణమూర్తి గారు అట్లా చెప్పరు డైరెక్ట్ గా. ఉమ్, బట్ నాకు వచ్చే థాట్స్ కానీ, ఆ థింకర్ కానీ, అబ్జర్వర్ కానీ, ఆ Mm. బికమింగ్ స్టేట్ కి రావటానికి ఉమ్, ఐ నీడ్ ఎనర్జీ, ఐ నీడ్ ఐ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద అవేర్నెస్, హౌ టు సే ట్రూత్. ఉమ్, దట్ ఎనర్జీ ఇట్ ఈస్ పార్షియల్, బట్ ఆ ఎనర్జీ లేకుండా నేను అది కూడా చేయలేను కదా సార్, పార్షియల్ గా కూడా ఉండలేను కదా. ఆర్ అండ్ బోత్ టుగెదర్ అనేది నాకు వస్తుంది అనమాట. కొంచెం ట్రెడిషన్ తీసుకొస్తున్నాను సార్. అంటే ఇప్పుడు నాకు ఒక లైక్ ఉంది, డిస్లైక్ ఉందని నేను అనుకుంటాను. ఉమ్, అది ఆ ట్రూత్ మీద ఆధారపడే కదా నేను ఆ క్వశ్చన్ చేసుకునేది. అంటే ఆ డివిజన్ కి వచ్చేది, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఐ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్ అనేది దేన్ని ఆధారంగా చేసుకుని థింకరు చెప్తున్నాడు, దాన్ని అనుకుంటున్నాడు. ఉమ్, మనిషి అంటే ఎవ్రీడే లివింగ్ అంతా డ్యుయాలిటీ మీద ఉంది కదా. ఉమ్, ఉమ్, ఆ డ్యుయాలిటీలో ఉండటం, అసలు మనిషి లివింగ్ ఎలా చేస్తున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు, ఉమ్. అవేర్నెస్ కానీ, ఆ ట్రూత్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇమ్మెజరబుల్ కానీ, అంటే చాలా నేమ్స్ ఉన్నాయి. అది పార్షియల్ గా నాలో ఫంక్షన్ చేయబట్టే కదా ఉమ్. నేను ఫంక్షన్ అవుతున్నాను, ఐఎమ్ ఏబుల్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది Hmm. నాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ వై ఆర్ వి సెపరేటింగ్ దీస్ టూ? ఎందుకంటే ఫ్యాక్ట్స్ తో మనం డీల్ చేస్తున్నాం కనుక వీఆర్ సెపరేటింగ్ దీస్ టూ. ఎందుకంటే ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కాదు ఇది. ఎందుకంటే హౌ డు యూ నో దట్ బేసికల్లీ సంథింగ్ ఈస్ దేర్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్ ది కాన్షియస్నెస్ ఈజ్ ఎగ్జిస్టింగ్. దట్ మీన్స్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఆర్ పార్షియల్ కాన్షియస్నెస్ వాట్ యు స్పీక్ అబౌట్ కదా అవును సార్. ఉంది అంటున్నాం. సో Yeah. బేసికల్ గా ఉన్న విషయం గురించి మనకేం తెలియదు అనుకోండి. సపోజ్ వెన్ వి కమ్ టు కృష్ణమూర్తి టీచింగ్ వీ డోంట్ నో దట్. అయితే ఇక్కడ ఆధారం ఏంటి? మనకున్నటువంటి డైలీ లైఫ్లో మన యాక్షన్స్ అండ్ రియాక్షన్స్తో ఉన్న కాన్షియస్నెస్, ద లిమిటెడ్ ఫ్రాగ్మెంటరీ కాన్షియస్నెస్, ఇదే మనకు Yeah. తెలుసు కదా యాక్చువల్గా. సో అందుకని వి స్టార్ట్ ఫ్రమ్ దిస్ అన్నమాట. ఇది తీసుకుంటే ఏమైంది? సో వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ద హోల్ వరల్డ్ అండ్ ది హ్యూమన్ కాన్షియస్నెస్, దేర్ ఇస్ ది సేమ్ థింగ్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. Same jealousy, same fear, same conflict, same frustrations, same boredom and all that kada. So ippudu when it was pointed to see ante how to see elaga ee awareness pettandi icheyandi acheyandi అని అంటే నేను చూస్తున్నాను కదా, చూస్తే ఏమైంది? చాయిస్లెస్ అవేర్నెస్ లో ఇది ఆగిపోయింది కదండి. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ స్పీకింగ్? Yeah. Yes, sir. సో ఇది ఆగింది కదా ఆ అవేర్నెస్ లో. Mm. చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఏంటి? వితౌట్ ఈ ఇంటర్ఫీరెన్స్ ఏది లేకుండా చూడటం, అంతే కదా. Yes, sir. జస్ట్ వాట్ ఈస్ దేర్ వీఆర్ సీయింగ్ వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్. Mm. సో దట్ ఈస్ పాసివ్ అవేర్నెస్. సో అలా చూస్తుండేటప్పుడు ఏమైంది? ఈ కాన్షియస్నెస్ లో ఉండే కంటెంట్ యాక్టివ్గా లేదు, అక్కడ ఆగిపోయింది. అప్పుడేముంది? స్టిల్నెస్ లేదా అంటే ఒక నిశ్శబ్దం ఉంది. సో ఆ నిశ్శబ్దం అనేది అక్కడ ఇదివరకే ఉంది, కానీ ఏమైంది అక్కడ? యాక్చువల్గా ఈ రణగుణధ్వని, ఈ యుద్ధము, ఈ కాన్ఫ్లిక్టు, తర్వాత సంఘర్షణ, ఇటువంటివన్నీ ఆ మీదని ఎక్కువగా ఉండటం వల్ల ఏమైంది? సపోజు ఒక గ్లాస్ తీసుకోండి, అందులో నీళ్లు పోయండి. నీళ్లు పోసి అందులోని కొంచెము ఏది పొట్టు, మరి కొంచెం తేలిక పదార్థం ఏదో గుండ, ఇవన్నీ వేసేయండి. మీద నుంచి చూడండి. మీద నుంచి చూస్తే అడుగు నీరు మీకు కనిపిస్తుందా? తేలిపోయింది అనుకోండి, కిందని స్వచ్ఛమైన నీరు ఉంది, కానీ మీద పదార్థమే కనిపిస్తుంది, కానీ కిందది ఎలా కనిపిస్తుంది మీకు? కానీ పక్క నుంచి చూస్తే కిందని ఆ
ఒక నీరు కనిపిస్తుంది, స్వచ్ఛమైన నీరు. దాని మీద ఒక పొర, 2 పొరలు ఇది కనిపిస్తుంది. అంటే మనం వేసిన తేలిక పదార్థం. అంటే స్వచ్ఛమైన నీరు బేస్ చేసుకొని ఈ తేలిక పదార్థం దాని మీద నిలబడి ఉంది. ఈ రెండు ఎక్కడున్నాయి? నీటి మీదే ఉన్నాయి. సో నీరేంటి అసలు? యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ అది. అర్థమైందా? అర్థమైంది సార్. దట్ ఈస్ ఇట్. అందువల్ల మనకి తెలిసిన దాని నుంచి మనం వెళ్తున్నాం. ఎందుకంటే వీఆర్ సీయింగ్ దట్ సంథింగ్ ఈస్ అవుట్ సైడ్. ఒక 4-5 రకాల 6 రకాల తేలికపాటి వేసాం, అది మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కనిపించిందే చూడు అంటున్నారు. అది ఒక్కొక్కటి ఏంటో అర్థం చేసుకో అంటే చెంచాతోటి దాన్ని తీసి చూస్తున్నాం, ఒక్కొక్కటి తీసి. అప్పుడు అంతా కూడా తీసేసిన తర్వాత ఏం మిగిలింది కిందని? స్వచ్ఛమైన నీరు. దానికి కలర్ లేదు, దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేవు, ఏవీ లేవు. అప్పుడేమైంది? అప్పుడు తెలిసింది ఏంటి? ఈ నీటి మీదనే ఇదంతా ఆధారపడి ఉంది. ఓకే. అలాగా ఈ అవేర్నెస్ అనేది ఎక్కడ తీసుకొని వెళ్తుంది? దాని స్వచ్ఛమైన ఒక స్థితిలోనికి తీసుకెళ్తుంది. తర్వాత ఏది ఉందో అది లేదని చూపిస్తుంది అవేర్నెస్. అందుకే చూస్తున్నప్పుడు ఆ ఉన్నది పడిపోతుంది. ఏది ఉందో దాంట్లో అసత్యం తెలుస్తుంది. దాని స్టోరీ అది చెప్తుంది అంటారు కదా కృష్ణమూర్తి గారు. సో అసత్యం చెప్పి అండర్స్టాండింగ్ అవుతుంది. అప్పుడు అది రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత ఏముంది? దాన్ని దేని మీద అయితే బేస్ చేసి ఇది నిలబడ్డాదో ఆ సత్యం బయటపడిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు రీజన్తో మనం వెళ్ళామనుకోండి, అంటే కిందని ఒక స్వచ్ఛమైన అంటే ఒక తత్వం ఉంది, అది మన యొక్క ఒరిజినల్ అంటే మన తాలూకా స్వతసిద్ధమైన స్వరూపం అది. అది ఆత్మ, ఇది అనాత్మ. కాబట్టి ఆత్మ లేకుండా అనాత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా వీలవుతుంది అని రకరకాల లాజిక్తో తీసుకొని సిద్ధాంతాలు పెట్టుకొని చూసామనుకోండి, అయితే అది చాలా ఒక రీజనబుల్గా కనబడొచ్చును. ఐ అగ్రీ ఫర్ దట్. రీజనబుల్గా బయట లాజికల్గా కనబడొచ్చును. అయితే ఫ్యాక్చువల్గా చూడాలి అంటే ఆ ముందు మనం ఆ మీదనున్న ఆ చెత్త చూడాలి కదా, ఆ పనికిరాని విషయాలు చూడాలి కదా. చూస్తే దాన్ని దేని మీద అది బేస్ అయి ఉంది అనే విషయం చూస్తే, దానిలోకి అది చూస్తే దాంట్లో అది పొల్లు, ఇది ఒక పొట్టు, ఇది ఒక పనికిరానిది అని మనం చూసి ఒక్కొక్క చెంచా అర్థం చేసుకుంటే దాన్ని ఏమైంది? అడుగుని స్వచ్ఛమైన నీరే ఉంది కదా. సో అప్పుడు అది ప్రాక్టికల్ అవుతుంది. అందుకనే కృష్ణమూర్తి ఎప్పుడు డీల్ విత్ ది ఫ్యాక్ట్స్ అంటారు. అంటే ది ఐడియా ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్. వెన్ వీ గో త్రూ సమ్ ఐడియాస్ ఏమవుతుందంటే వెరీ కన్విన్సింగ్గా ఉంటాయి, బట్ వీ కాంట్ అప్రోచ్ ఇట్ ఇన్ దట్ వే. ఇక్కడ ప్రాక్టికల్ గా చూస్తున్నాం అన్నమాట. అంటే we are able to see the false as false. Yes. అక్కడ ఒక ఆధారం ఉంది. అక్కడ ఏంటంటే ఆత్మ ఉన్నది, పరమాత్మ తెలియదు కదా. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. తెలియదు. కాన్సెప్ట్ మీద నుంచి చూస్తున్నాం అక్కడ రిలేషన్. ఇక్కడేమో కాన్సెప్ట్ లేకుండా అప్పటికి ఫ్యాక్ట్స్. కాన్సెప్ట్ లో చూస్తే ప్రమాదం ఉంది కదా. ఎందుకంటే ప్రెజెంట్ లో చూడటం లేదు, ఏదో ఒకటి ఇది సత్యం అనుకొని సాటిస్ఫై అయిపోతున్నాం ఆ రీజన్ కి, అన్ని విషయాలకి. ఓహో నేను ఆధారం అనుకోని. ఒకరు అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ అనేసి ఏదో ఒక జపం చేశారనుకోండి, ఎన్నాళ్ళు చేసినా ఎప్పుడు బ్రహ్మం అవుతాడా? అవ్వడు. ఎందుకంటే ఇదంతా పోతే, ఇప్పుడు ఆదిశంకరాచార్య చెప్పారు నేతి అనే వాక్యం. ఆ నేతి అని ఎందుకు చూశారు? ఇది కాదు, నేను శరీరం కాదు, నేను మజ్జ కాదు, నేను అవయవాలు కాదు, నేను ఇంద్రియాలు కాదు, ఇంద్రియాల సెన్సేషన్స్ నేను కాదు అని ఇలా కాదు అనుకొని అది చూడటం వల్ల ఏమైంది?
ఆఖరికి శివోహం అంటారు చివరిని. అవును సార్. ఎలాగా అందుకనే ఆ మేద్ది చూడటం వల్ల, ఆ మేద్ది కాదు అని తెలియడం వల్ల అప్పుడు అహం బ్రహ్మస్మి అనేది. ఎస్ ఎస్ సార్. యా. సో నా ఇప్పుడు ఈ 2 క్లియర్ అయినాయి నాకు. ఇట్ ఈస్ ద టోటల్ వే ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఎస్. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ అవర్ థింకింగ్ అనేది. యా. ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రెండిటి ఈ 2 సెంటెన్సెస్ మీద శివ? చిన్న క్లారిటీ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఆ సెల్ఫ్ అనేది ఇంటెన్సిటీతో చూసినప్పుడు ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది అన్నారు ప్రీవియస్ టాక్లో. ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, సెల్ఫ్ ఇక్కడ బలమైన సెల్ఫ్, బలహీనమైన సెల్ఫ్ లాగా ఉంటుందా? ఎందుకు అంటే ఇప్పుడు 5 years బ్యాక్ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు అంత లేదు. చూస్తుంటే డ్రాప్ అయిపోతుంది అది. ఇంతకుముందు అలా లేదు, మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ సెల్ఫ్ బలమైన సెల్ఫ్, బలహీనమైన సెల్ఫ్ అట్లా ఉంటుందా? మరి అలా ఉండనప్పుడు ఇప్పుడు ఎందుకు లైట్ అనిపిస్తుంది? 5 years బ్యాక్ అట్లా కొంచెము స్ట్రాంగ్ అనిపిస్తున్నది. లేదా సెల్ఫ్ పడిపోయినట్టు స్లీప్ మోడ్ లో ఉన్నట్టు మనకు అనిపిస్తుందా? సేమ్ సెల్ఫ్ అట్లా ఉంటుందా సార్? అది ఎలాగంటే ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. థింకర్ ఉన్నాడు కదా, ఆయన సెల్ఫ్ అంటున్నాం మనం కదా. ది ఐ, ద అబ్జర్వర్. సో అతను ఎలా స్ట్రాంగ్ అవుతున్నాడు? ఎక్స్పీరియన్సెస్తో డీల్ చేస్తున్నాడు అతనికి ఉండే అనుభవాలు, స్టోర్డ్ అప్ నాలెడ్జ్, ద పాస్ట్. అతనే కదా సెల్ఫ్. సో కాన్ఫ్లిక్ట్లో లేదా ఏదో అవుదామనే ప్రయత్నంలో, ప్రతి ప్రయత్నంలో ఆయన ఏమవుతున్నాడంటే బలపడుతున్నాడు. ఇంకా 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 సెల్ఫ్ బలపడుతుంది. అంటే డైలీ లైఫ్లో సపోజ్ హీ హ్యాస్ నో సీయింగ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఎక్స్పీరియన్సు రెసిడ్యూని ఇస్తుంది బ్రెయిన్లో. ఒకసారి కోపం వచ్చింది, ఒక రెసిడ్యూ ఇచ్చింది. మళ్ళీ తీవ్రమైన కోపం వచ్చింది, ఇంకో రెసిడ్యూ ఇచ్చింది. అలాగా ఆ రెసిడ్యూస్ అన్ని పోగై ఏమవుతుంది? సెల్ఫ్ బలపడటం లేదా? అందుకనే ముసలోళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళలో నాళ్ళు మాట్లాడేసుకుంటారు. మీరు నేను ఉండక్కర్లే. కొంతమంది ముసలోళ్ళని చూడండి, అంటే ఓవర్లోడ్ అయిపోయింది అది ఇన్ఫర్మేషన్. అందువల్ల వాళ్ళు అలా బయటకే బిగ్గరగా మాట్లాడిన వాళ్ళు చాలామంది నేను చూశాను. మీరు చూసారో లేదో? చూసాను సార్. అంటే ఇప్పుడు చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటే మనకు వచ్చిన కోపాన్ని కానీ, సంతోషాన్ని కానీ, దేనైనా అది రాలిపోతుంటుంది. అప్పుడు సెల్ఫ్ వీక్ కూడా అవుతుంటుంది కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు? అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు సారీ. ఐఎమ్ కమింగ్ టు దట్. ఇలా బలపడుతుంది. బలపడటం వరకు వస్తే తగ్గడం గురించి మాట్లాడదామని నేను ముందే చెప్పాను. ఐఎమ్ గోయింగ్ స్లోలీ ఓన్లీ. సో ఇప్పుడు ఏమైంది? యూ హ్యావ్ అప్లైడ్ ది అవేర్నెస్ ఆర్ చాయిస్లెస్ అవేర్నెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ వన్ థింగ్, అటెన్షన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో అప్పుడు మీరేం చేశారు? వాట్ ఈస్ అనేది ఏమొస్తుందో దాన్ని మీరు చూడటం మొదలుపెట్టారు. ఆ చూడటంలో ఏముంది? యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ విత్ ఇట్. దాంతో కొట్టుకుపోవడం లేదు, లేదా దాంతో రియాక్ట్ అవ్వటం లేదు. అంటే దెర్ ఇస్ అ నాన్ ఇంటర్ఫీరెన్స్ విత్ ది వాట్ ఈస్, జస్ట్ ఎ సీయింగ్. సో దట్ ఈస్ పాసివ్లీ యు ఆర్ అవేర్. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఎక్స్పీరియన్స్ జోడించడం, మళ్ళీ ఇంకొక ఎమోషన్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ అది స్ట్రాంగ్ అవ్వడం ఆగిపోయింది కదా. అంతేకాకుండా ఆ చూడటంలో ఏమైంది? సో దాని యొక్క ఇంగ్రీడియంట్స్ కానీ, దాని యొక్క ఇంట్రికసీస్ కానీ ఏముంటే అవి దాని యొక్క స్వరూప స్వభావాలు అర్థం అవడం మొదలుపెట్టాయి, ఫాల్స్. అప్పుడు ఏంది? జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావడం మొదలుపెట్టింది. అప్పుడు లైట్ అయిపోయింది కదా. అంచేది ఇలాగ స్ట్రాంగ్ అవుతుంది, ఇలా లైట్ అవుతుంది, రెండు ఉంటాయి. సో ఈ లైట్ జరుగుతూ ఉంటుంది అంటే
ఒకసారి టాక్‌లో నాకనిపించింది సెల్ఫ్ ఒక్కసారి డ్రాప్ అయిపోతది. ఇట్లా తగ్గడము, పెరగడము అని గూడా అంటే అది ఏ టాక్‌లో విన్నాను. ప్రీవియస్ టాక్‌లో. హ్మ్. అది సంథింగ్ కరెక్టేనా సార్? అంటే దీని మూలమంతా సెల్ఫ్‌లోనే ఉంది. సో, వాటెవర్ ది కంటెంట్ ఈస్ దేర్. ఈ కంటెంట్ అనే అన్నిటికి ఒక కేంద్రం ఉంది కదా! కాన్షియస్‌నెస్ అనేది ఒకటి ఉంది. దాంట్లో కంటెంట్ ఉంది. బట్ ది హోల్ కంటెంట్ ఈస్ కాన్షియస్‌నెస్. ఒక కేంద్ర బిందువు తీసుకున్నామనుకోండి. ఈ బిందువులోనే అందులో ఇప్పుడు నీటి బిందువు ఉందంటే, లేతే ఒక గాలి తాలూకా చిన్న ఒక వాల్యూమ్ తీసుకుంటే, అందులో అన్ని రకాల వాయువులు ఉన్నాయి. ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో, అలాగేంటంటే మొత్తం అంతా కూడా ఒక బిందువులో చేర్చబడింది. ఆ బిందువే ద సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ చేస్తుంది. అదే నేను అనే కేంద్రం. దాంట్లో అన్నీ ఉన్నాయి. సో, ఎటు నుంచి చూసినా, మీ కోపం చూసినా, మీ భయం చూసినా, మీ రియాక్షన్ చూసినా, మీ నమ్మకాలు చూసినా, మీరు ఏం చూసినా, మనలోనున్నవి ఏది చూసినా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది లేనిదే ఇవేవి లేవు. వేరియస్ రూపాలుండొచ్చు దానికి. కానీ ఒకటే బిందువు. కానీ ఆ బిందువు దగ్గర ఇక్కడే ప్రతీదీ వెళ్తుంది, వస్తుంది అని మనం హోల్‌గా చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ బిందువు రాలిపోతుందనమాట. అంటే ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేది ఆగుతుంది. అంటే ఎప్పుడైతే నిజమైన నిజంగా రాలిపోవడం అనేది జరుగుతుందో, అక్కడ ప్రేమోద్భవం జరుగుతుంది. అక్కడ కంపాషన్ జరుగుతుంది. అంచేత ఇది మనం చూస్తూ ఉండి రాలిపోవటం అనేది జరుగుతుంది కదా! ప్రతి దాంట్లో కూడాను. సో, ఇది రాను రాను పోను ఏమవుతుంది? సెల్ఫ్ తాలూకా హోల్ నేచర్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం మొదలుపెడుతుంది. అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? సెల్ఫ్ అనేది దాని తాలూకా అండర్‌స్టాండ్ ఎప్పుడైతే అయిపోయిందో, సెల్ఫ్ అనేది అర్థమవుతుందో, అయితే తలెత్తదని కాదు, ఎప్పుడైనా తలెత్తొచ్చు. ఒకసారి మాటికి తలెత్తేది, ఇప్పుడు అప్పుడప్పుడు తలెత్తుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం సమయం తీసుకొని తలెత్తుతుంది. ఇలాగ తలెత్తుతుంది. కానీ కంటిన్యూ అవ్వదు. అప్పుడులాగా కొంతకాలం కంటిన్యూ అవ్వదు. చూడగానే వెంటనే పడిపోతుంది. తర్వాత చూడగానే అర్థమై పడిపోతుంది. ఇలాగా దేర్ ఆర్ వెరీ వెరీ చాలా స్టేజెస్ ఉంటాయి. సో, వెళ్తూ ఏమవుతుంది? అక్కడ ఒక డీప్ పాయింట్ ఉంటుందండి. ఒక డీప్ పాయింట్. ఆ డీప్ పాయింట్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ లేవటం అనేది ఉండదనమాట. ఇట్ కెనాట్ రైజ్. సో, ఆ డీపెస్ట్ పాయింట్‌లోకి వెళ్ళటం అనే దానికి ఆహ్, ఇది అవగాహన అనేది పెరుగుతూ ఉండాలి. అంటే చూస్తూ అందుకనే ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ యూ హావ్ టు అబ్జర్వ్ అని చెప్తారు కృష్ణమూర్తి గారు. ఏ క్షణానికి ఆ క్షణమే చూడాలి. లెర్నింగ్ అనేది అంతం అనేది లేదు. లైఫ్ లాంగ్ లెర్నింగే అని ఎందుకు చెప్తారంటే, కాన్సెప్ట్‌లోకి వచ్చేస్తామనే భయం. ఎందుకంటే సెల్ఫ్ పోతే ఆత్మే నేను అనే ఒక కాన్సెప్ట్‌కి వచ్చేసామనుకోండి. సెల్ఫ్ పోతుంది. నేనే మిగులుతాను అనే ఒక కాన్సెప్ట్‌లోకి వస్తే అక్కడి నుంచి మనం ఉన్నది చూడం. కాన్సెప్ట్ ముఖ్యమైపోద్ది. కాబట్టి ఉన్నది చూస్తూ వెళ్తే ఏమవుతుంది? ఉన్నది చూస్తూ వెళ్తే ఏమవుతుంది? డ్రాప్ అయిపోతుంది మొత్తం. డ్రాప్ అయిపోతుంది. కాబట్టి డ్రాప్ అయిన తర్వాత అలా ఉండిపోతామా? ఫుల్‌గా నేనే భగవంతుడు, నేనే ఆత్మ అంటామా? ఆ విషయం వద్దు. అవసరం లేదు. కానీ చూస్తూ వెళ్ళండి అంటారు. అర్థమైందా? సో, క్లియర్. కంక్లూజన్‌కొచ్చారనుకోండి అప్పుడు కృష్ణమూర్తి టీచింగ్ అంతా మళ్ళీ ఇంకోలాగా అయిపోతుంది. నమస్తే దక్షిణామూర్తి గారు. మీరు మ్యూట్‌లో ఉన్నారు. నమస్తే సార్. మ్యూట్‌లో ఉన్నారు. నేను 1 or 2 పాయింట్స్ చెబుదాం అనుకుంటున్నాను దీని మీద. కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. కొంచెం పర్వాలేదు. చెప్పండి. నాకు అర్థమైంది ఏంటంటే కాన్షియస్‌నెస్‌లో 2 ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఒకటేమో ఫ్యాకల్టీ ఆఫ్ థాట్. ఈ ఫ్యాకల్టీ ఆఫ్ థాట్ ఏం చేసింది?
సెల్ఫ్ని క్రియేట్ చేసింది, ఈగోని సెల్ఫ్ని క్రియేట్ చేసింది. మనం దానిలో కొట్టుమిట్టాడుతూ పడిపోయాం. ఇంకోటి ఏంటంటే ది ఫ్యాకల్టీ ఆఫ్ అవేర్నెస్, అంటే అబ్జర్వేషన్ అండ్ అవేర్నెస్. మన బికాజ్ హ్యుమానిటీ హ్యాస్ గివెన్ సో మచ్ ఇంపార్టెన్స్ టు థాట్ and because of the great achievements of thought in the physical world, we have forgotten the other faculty of observation and awareness. అందుకని ఏమైందంటే ఈ ఫ్యాకల్టీ ఆఫ్ అవేర్నెస్ అనేది కంప్లీట్గా సర్ఫేస్లోకి రాలేదు. ఒక మహాపురుషుడు కృష్ణమూర్తి గారు వచ్చి మనకి పాయింట్అవుట్ చేసేదాకా మనం ఎంతసేపు థాట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. సో ది కాన్షియస్నెస్ has got its content which is created by human thought. అక్కడ ఏంటంటే the content is the consciousness అన్నారు, but there is no container. So when the entire content is eliminated by observation, by awareness, by choiceless awareness, what is consciousness? కృష్ణమూర్తి గారు కూడా ఈ క్వశ్చన్ వేశారు. ఆయన దానికి నాకు తెలిసినంత మటుకు ఎక్కడ సమాధానం ఇచ్చినట్టుగా లేదు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ బికాస్ కాన్షియస్నెస్లో ది అదర్ ఫ్యాకల్టీ ఈస్ దేర్ విచ్ ఈస్ అండర్నీత్ ద కార్పెట్ యాజ్ ఇట్ ఈస్, బికాస్ ఆఫ్ ది డామినేషన్ ఆఫ్ హ్యూమన్ థాట్, బికాస్ ఆఫ్ ది డామినేషన్ ఆఫ్ సెల్ఫ్, బికాస్ ది డామినేషన్ ఆఫ్ ద ఈగో. నౌ when this content is eliminated, the awareness and choiceless awareness will come to surface and they can lead the life of that human being. అది మనకి జరగల. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ది బ్రెయిన్ సైంటిస్ట్ దే హ్యావ్ డన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ బ్రెయిన్ డెడ్ అండ్ దే ఫౌండ్ ఇన్ బ్రెయిన్ డెడ్ పీపుల్ దేర్ ఇస్ నో అవేర్నెస్. So what they say is, because brain dead people don't have awareness, they say the awareness is a faculty produced by the human brain, and in the absence of the brain, the faculty of awareness is not there. Whereas the religious people, they say awareness is something different, something cosmic in nature. It is going through the human brain. It is manifesting through the human brain, and when the brain is not there, awareness is also not there, because that instrument is not there where the awareness can manifest. So that discussion is also there. But leaving all that aside, as Krishnamurti ji has pointed out to all of us, can we realize the other important aspect of observation and awareness? In fact, if you look at a human baby, newborn human baby, I am telling from my own experience, about 6 years back, I was blessed with a granddaughter, and that time my son and my daughter-in-law were living with me, and I was able to carefully examine that newborn baby, how she is growing and all that. First 3-4 months, not much has happened because the baby was sleeping all the time or crying for food. But from the 4th month onwards, she started observing things. మనం కళ్ళు నిలబెట్టి చూసింది అంటారు చూడండి, గుడ్లు నిలబెట్టి చూసింది పిల్ల అని చెప్పి అంటాం కదా, పాప. అలాగా దట్ ఈస్ నథింగ్ బట్ అబ్జర్వేషన్. సో మై పాయింట్ హియర్ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ అబ్జర్వేషన్ మేనిఫెస్ట్స్ ఇన్ ఎ న్యూ బార్న్ చైల్డ్ మచ్ ఎర్లియర్ దాన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. థింకింగ్ కమ్స్ మచ్ లేటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సే 8 or 9 months. చిన్న చిన్న మాటలు చెప్పటము, నడవటము ఇవన్నీ వస్తాయి. అండ్ వీ అబ్జర్వ్ దట్ అండ్ వీ సెలబ్రేట్ దట్. But we overlook the faculty of observation manifesting in the newborn human baby. That is because of our society and because of our importance that we have given to the faculty of thinking, మాట్లాడటం, నడవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెన్స్. మనం చుట్టాలందరినీ పిలిచి ఫంక్షన్ పెట్టుకుని స్వీట్లు పంచి పెట్టి ఇవన్నీ చేస్తాం. And the child is starts walking or the child is start talking. When the child is observing, we don't see that at all. That is because of our society, our mental making, etc., etc. But the faculty of observation and awareness is very much there, and that will lead us to that something beyond thought.
something beyond the field of knowledge. That is what I thought I should share with you, sir. Yes, sir. Thank you. That's it. It's true. మనకి ముందు అబ్జర్వేషన్ అంటే ఏంటో తెలియదు గనక మనం సెలబ్రేట్ వాకింగ్ అండ్ టాకింగ్ అండ్ ప్లేయింగ్ ఓన్లీ సెలబ్రేట్. ఎందుకంటే మనకు తెలియంది మనం ఎలాగ చైల్డ్లో చూడగలం. కాబట్టి మనం చైల్డ్గా ఉన్నప్పుడు అది చేసి ఉండొచ్చు, కానీ ద చైల్డ్ ఈస్ ignorant about that faculty, and also we are ignorant. Also we are ignorant. ఎందుకంటే అందుకనే we celebrated, and we are also once upon a time we are also children. 4 months, 2 months newborn baby, we are also, but we are ignorant of it. ఎందుకంటే మనకు తెలియదు. అలాగే చైల్డ్ ఏ న్యూ బోర్న్ బేబీకి అది లివింగ్ ప్రాసెస్లో జరిగే విషయంగా వెళ్ళిపోతుంది, అంతేగాని ఇగ్నరెంట్, వీఆర్ ఇగ్నరెంట్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్నో విషయాలు రికార్డ్ అయ్యి బ్రెయిన్లో ఉన్నప్పటికీ ఒక అమాయకత్వం అని కృష్ణమూర్తి గారు చెప్తారు. అంటే ఏంటి? అమాయకత్వం అజ్ఞానం కాదు అనేసి. అజ్ఞానం అంటే ఇగ్నరెన్స్, అంటే తెలియకపోవడం అన్నమాట. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం, అంటే జ్ఞా అంటే తెలియటము, అంటే తెలియకపోవడం, అజ్ఞానం. అయితే ఇక్కడ అవేర్నెస్ అంటే అవేర్నెస్ అనేది ఏంటి? ఒక ఎరుక అనే ఫ్యాకల్టీ. సైంటిస్టులు కూడా ఏం చెప్పారంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్, రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ అని 2 బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి డైలీ లైఫ్లో యాక్టివ్గా సూపర్ఫిషియల్గా ప్లాన్ అంటే థింకింగ్లో ప్రాసెస్లో వెళ్తుంది. రెండో బ్రెయిన్ కొద్దిగా పనిచేస్తుంది డీపర్ లెవెల్లో, కానీ చాలా పార్ట్ ఉపయోగించడం లేదు మనిషి అనేసి సైంటిస్ట్. దాంతో ఆ విషయం కూడా కృష్ణమూర్తి గారి సైంటిస్ట్తో చాలా లోతుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏమంటే ఇక్కడ అవేర్నెస్ అనేది ఒక ఎటువంటి విషయం అంటే అది ఆల్రెడీ ఉంది మీరు చెప్పినట్లుగా, కానీ దానికి మనం ఎరుక కలిగి లేము, అంటే పూర్తిగా దాని గురించి తెలియదు. కాబట్టి ది పాయింటర్స్ విచ్ కృష్ణమూర్తి హెస్ గివెన్ అస్ అవేర్నెస్ ఆర్ చాయిస్లెస్ అవేర్నెస్ ఆర్ అటెన్షన్ అనే దాంతో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వీ కమ్ టు దట్ పాయింట్, అంటే వస్తాము, కానీ అక్కడ ఇగ్నరెన్స్ లేదు, కానీ అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అది ఏంటి అన్నది. ఇది నిజంగా ఇంటెలిజెన్స్ అన్నమాట. అది వెన్ వీ కమ్ అప్ ఆన్ దట్. That is how Krishnamurti drove us into that state of child, and that not ignorantly, but intelligently. Intelligently, correct. Sir, ante oka chinna sandeham ikkada. If the content of consciousness is eliminated totally, we already discussed what the content is, all these things. That means we are talking of eliminating the self. Then what is the consciousness? Can we say it is pure awareness? Yes, it is pure awareness, but it also uses in daily activities. It functions. It functions, it listens, it talks, and do all the things, but not from the self. Self-centered activity is not there, but the pure intelligence which is the outcome of that deeper silence and the awareness, complete awareness, that intelligence acts in the daily life, which knows everything, but it won't record anything, and it won't use the past knowledge because the past is wiped away. So it lives afresh every moment to moment. So there is a freshness every moment. So there is no stored up, there is no past, so there is no time. So there is a timeless living it is. Sir, when past knowledge is eliminated, what happens to thought? Will thought be there or not? We need thought, is it not? Thought will be there as functional thought. Yeah, functional thought, correct. Functional thought will be there, but the psychological thought is not in operation. Yes, correct. Yes. That means thought will be in its right place. At right place. Wherever the thought is useful,
Yeah, then it will that, be there. intelligence uses those thoughts. And Where then thought yeah. is not necessary, It will it not is use it. completely silent. That means when intelligence is in operation, Yes. intelligence can use thought, and Yes. thought will become logical and rational. It will not Yes. be irrational. Yes, logical in the sense, because the mind thinks logically or intellectually or with cleverness, all that. That is actually we mean by the logical thinking of the lawyer, of somebody else. Like that. That is, yeah, correct. It is not that. No, what logic. we mean is thought will not become crooked. Yes. It will go straight. It Yes. will go straight. Yes. That means it Sir, has- one more thing. Yeah. Yes. Please. When the intelligence is in operation, so only functional thought will be there. That means thought will be in its right place. And so it will not create any problem in the psychological field because Yes. it's not there in the first place. Yes. My question is how this psychological field has come into being. If you go back in time, at the beginning of time, when thought has wanted to have security, and its quest for security, it has made a mistake of creating the thinker and trying to make him the permanent. Yes. And when the thinker is created, the psychological field is also created. Yes. Along with the thinker, which means when the thinker is not there, there is no psychological field at all. Is that so? Yes, thinker is not there, there is no psycho, but the thinker is there, that is a fact. Yeah. So, thinker is formed. We said thought has created the thinker sometime, maybe a million years ago, Yes. in its quest for security. Yes. Before thought has created the thinker, what is there? Before thought has created only that pure sacred thing, that is intelligence, that is, or it is covered up with when we see the thousands and millions of years back, when human is born, and we automatically there are senses and there are sensations with the body. Only those things are there. Yes, because the body have senses and there are sensations. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెన్సేషన్స్ తో సెన్సెస్ తో ఆయన వర్క్ చేసినప్పుడు ప్లెజెంట్ అండ్ అన్ప్లెజెంట్ అనేటువంటి రెండు థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు బ్రెయిన్ లో, బాడీతో, సెన్సెస్ తోటి. అప్పుడు లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏర్పడతాయి, తర్వాత అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్ ఏర్పడతాయి. అంటే ప్లెజెంట్ అండ్ అన్ప్లెజెంట్ స్టార్ట్ అయింది అంటే థింకర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్రెడీ. డెఫినెట్లీ, నో that's క్వశ్చన్ అబౌట్ ఇట్. Yeah. సో ఆ డ్యుయాలిటీస్ అన్ని ఇక వరుసగా డెవలప్ అయిపోతాయి. ఆ Correct. డ్యుయాలిటీస్ తో కంటెంట్, ఆ డ్యుయాల్స్ తో ఏర్పడింది కంటెంట్ అనమాట. దట్ ఈస్ ది అబ్జర్వర్. Suppose again coming back to Krishnaji's teaching, he has said in the state of attention there is no recording, which means if you live your entire life in a state of attention like Krishnaji has done, there is no recording and it is a vacant mind, it is an empty mind. Is that so? Yes, when there is no recording, it is an empty mind. Also, inka two things happen outai, because the past recording also will not be there in that moment of attention. There is no past recording operating. Past recording is not operating, and the new recording has not been, ante adi jaragaledu, kottadi jaragaledu, path operate avutam ledu. But what about the racial inheritance? The human brain is not an individual brain, it is a brain of the human beings. It has evolved over millions of years. So the newborn baby is also having that million years of conditioning, which is all those things are there. Yes. In the case of Krishnaji, what has happened? Even that is not there. Racial inheritance also there, but అదేమవుతుందంటే
పాపప్ అవ్వే అవకాశం ఉందన్నమాట. అంటే Mhm. there are many layers of the mind, Yeah, yeah. not only conscious, subconscious, but also unconscious. Yeah, In yeah. the unconscious, it is there. Yeah, it is there. Correct. It is there, but humans are unconscious about it, the racial consciousness. But sometimes అది ఇది ఈ రెండు కాన్షియస్నెస్ ని బాగా అవేర్నెస్ లో ఉండేటప్పుడు అది పడిపోతే వచ్చాయంటే ఏమవుతుందంటే దిస్ డీప్ డౌన్ లేయర్ ఆఫ్ ది అన్కాన్షియస్ విల్ కమ్ అప్, విల్ Yeah, correct. It will come to the surface and it will also be. then it will also be smashed in the light of awareness. Yes, correct. Yes. సార్ లాస్ట్ టైం మీరు చాయిస్లెస్ అవేర్నెస్ చాలా బాగా చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ అటెండ్, బట్ Correct. లేటర్ ఆన్ ఐ సా ద రికార్డింగ్. It is very nice, sir. Very wonderfully you have discussed all the issues connected with the choiceless awareness. Thank you very much. And in fact, I also could make out choice means self is operating. Choiceless means self is not operating. Yes. So choiceless awareness means is a state where the self is not there. Yes. It looks so simple actually if you Yes. look at it. Simple things are very difficult to understand. Very difficult to follow. Exactly. You can I was go to thinking you of can that go only. to the moon or sun. Yeah. It is a Correct, great sir. thing, you can understand it, but here the very simplest things cannot be understood. Yes, Very yes, difficult yes. to understand. I Yeah. mean, And also you made another statement which I liked a lot, and in fact it came as a great revelation to me. Choiceless awareness is the other shore. yes, Adarsh. That's exactly. If you go a little deeply into it, you can easily make out when the self is not there, that is the other shore. Also, one thing, sir, when we were discussing, we are talking about racial inheritance and అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. So when everything comes up and the brain sees in that level of the superficial level వరకు మీదకి వచ్చేస్తుంది, ఒక్కొక్క లేయర్ని అండర్స్టాండ్ చేసుకుంటే అది పడిపోతుంటే ఈవెన్ ది అన్కాన్షియస్ కమ్స్ టు ది అప్పర్ లెవెల్. So when this choiceless awareness is seeing all this, so when it sees all this, everything when drops away, then you are on the other shore. You do not belong to this shore at all. Yeah. దీనికి సంబంధమే లేదు మీకు. ఆల్రెడీ యు ఆర్ ఆన్ ది అదర్ షోర్ అన్నమాట. సో అప్పుడు మళ్ళీ ఈ షోర్లోకి వచ్చే అవకాశం లేదు మళ్ళీ. దట్ ఈస్ ది ఫైనల్. దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ టు ది షోర్. సో యువర్ ఆల్ ఆపరేషన్స్ గోయింగ్ ఫ్రమ్ దట్ అదర్ షోర్ ఓన్లీ. But you are not there, so you don't know where you are. అంటే మనం చెప్పడానికి యు అని వాడాలి మనం. Correct. అంటే అంతకన్నా మరేమీ లేదు. సార్ చిన్న క్లారిటీ సార్. చెప్పండి సార్. సార్ దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ అన్నారు కదా సార్. అలాంటప్పుడు మళ్ళీ మొమెంట్ టు మొమెంట్ అని ఎందుకు అన్నారు సార్ మరి? అది మనం చూసుకుంటూ వెళ్ళవలసిందండి. అంటే ఇట్ ఈస్ ది సపోజ్ without the first step, how can you go to the last step? Somewhere you have to begin, isn't it? So self is like a thing ante adi when Krishnamurti light of understanding lo manam veltunam kada, అందులో చెప్పాలి అంటే మనం ఎలా వెళ్ళాలి? డైలీ లైఫ్లో మనము ప్రతి సమయంలో కూడా when we are eating, when we are walking, when you are listening, when you are talking with somebody, when you are standing, in every action, we have to observe very, very critically, very, very cautiously and spontaneously with that awareness అన్నమాట. స్పాంటేనియస్గా ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉండాలి మనల్ని మనం. సో దట్ ఈస్ ది హైయెస్ట్ యాక్షన్. సో ఎప్పుడైతే మనం దాన్ని చూస్తున్నామో, ఆల్సో ది రెస్పాన్సిబిలిటీ. Krishnamurti speaks about responsibility. So this is the highest responsibility and the highest action of a human can do. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మనం చూసుకొని వెళ్ళడమే పని. అయితే లాస్ట్లో ఏమవుతుంది అనేది ఏం చెప్పారైనా? ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అన్నారు. ది ఫస్ట్ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి చూడాలి? చాయిస్లెస్ అవేర్నెస్.
అది ఫస్ట్ ఫ్రీడమ్. సో వితౌట్ దట్ ఫ్రీడమ్ యూ కాంట్ లుక్ ఎట్ థాట్, isn't it? In that choiceless awareness already there is freedom. So with that freedom only you can see what thought is. So the past can be observed without any content, without any involvement of the self, without the past. So it is seeing ante. So అది అలా చూసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, చివరికి అర్థమయ్యి ఆ ఉన్నది రాలిపోయి దాని బలహీనం అయిపోయి అది అసత్యం అసత్యంగా, సత్యాన్ని సత్యంగా, అసత్యంలో సత్యాన్ని చూడడం అనేది జరిగిపోతే పూర్తిగా అప్పుడేమవుతుంది, సెల్ఫ్లో ఉండే మొత్తం కంటెంట్ అంతటిని చూసేసినట్టు అన్నమాట. అప్పుడేమవుతుంది, దెర్ ఇస్ ఎ ఫ్రీడమ్ అగైన్. సో దట్ ఫ్రీడమ్ ఈజ్ ది అదర్ షో. యూ హ్యావ్ టు బిగిన్ విత్ దిస్, అండ్ దట్ దిస్ బిగినింగ్ ఈజ్ ఆల్సో వాట్ ఈస్ దేర్ ఇన్ ది అదర్ షో. అటు కూడా బిగినింగ్లో ఉంది, కానీ సెల్ఫ్ పడిపోలేదు ఇంకా. కాబట్టి మొమెంట్ టు మొమెంట్ మనం ఆ పాపప్ అవుతున్న సెల్ఫ్ని చూస్తున్నాం. దట్ ఈస్ ది వాట్ ఈస్. సో అట్ ది ఎండింగ్ ఆఫ్ ఇట్ దెర్ ఈస్ టోటల్ ఫ్రీడమ్, అండ్ ఫ్రీడమ్ బిగిన్స్, అండ్ ఆల్సో అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ దెర్ ఈస్ ఓన్లీ ఫ్రీడమ్. అంతే. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇక అదర్ షోర్ తర్వాత ఇక మళ్ళీ మొమెంట్ టు మొమెంట్ అనే కాన్సెప్ట్ ఇంకేం లేదు. కంప్లీట్ యు ఆర్ ఆన్ ది అదర్ షోర్. సార్ ఒక చిన్న సందేహం. ఇప్పుడు మనం కోపం ఉందనుకోండి, కోపాన్ని చూసాం, అది రాలిపోయింది. అలాగే జెలసీ ఉంది, అలాగే భయం ఉంది, అలాగే అసూయ ఉంది, అవన్నీ ఉన్నాయి కదా. ఎలా చూడకుండా ఇవన్నింటి యొక్క కలయికే, అన్ని కలిసిన కుప్పే, మెమరీస్, బండిల్ ఆఫ్ మెమరీసే ద సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్ కంప్లీట్లీ, it can drop completely in one go, instead of removing the psychological content one by one. It takes time again. You cannot see one by one. ఎందుకంటే అప్పటికి మళ్ళీ ఇంకోటి లెగుస్తుంది. Exactly. Yeah. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దక్షిణామూర్తి గారు, ఇప్పుడు అన్ని ఆ సెంటర్లోనే ఉన్నాయని చూడటం హోల్ సీయింగ్ కదా. కరెక్ట్. దానికి ఎలాగ వస్తాం దాని మీదకి అంటే, యాక్చువల్గా సపోజ్ వీ టేక్ నార్మల్ థింగ్ ఆఫ్ ఫియర్ ఆర్ యాంగర్, ఏదైనా తీసుకుందాం లైఫ్లో, ఫ్రీక్వెంట్గా మనం ఎదురవుతుంది విషయం. సో కాబట్టి అది చూస్తే ఏమవుతుంది, ఒక భయం వచ్చింది అంటే ఒక కోపం వచ్చింది అంటే దాని వెనకాతల ఒక భయం ఉంది అని అర్థమవుతుంది. మనం అంటే దాంట్లో సక్సెస్ అవుతామా లేదా, లేదా వాళ్ళు ఏమైనా వాళ్ళ నుంచి ఎదురైన ఒక విషయాలు మనల్ని దేన్నో పొందనీయకుండా చేస్తున్నాయి. అంటే ఒక డిజైరు తీరకుండా ఉండడం వల్ల కోపం వచ్చింది, లేకపోతే ఎఫెక్ట్ అయ్యాము, లేకపోతే దాంతోపాటు భయం అనేది చోటు చేసుకుంది, దాంతోపాటు ఆ ఉన్న వాళ్ళ మీద అసూయ ద్వేషం కలుగుతున్నాయి. ఇలా ఏంటంటే ఒక భయం ఒకదాంతో కాదు, అన్నిటితోటి కంటెంట్ అన్నిటితోటి రిలేట్ అయింది. అలాగే ఒక కోపం, భయం అనేది రిలేట్ ఎలాగుందో కోపం అనేది అలాగే రిలేట్ అయింది, అలాగే ద్వేషం అనేది రిలేట్ అయ్యింది. అలాగా కంటెంట్లో విడివిడిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం పోపప్ అవుతున్నా దాంట్లో మనం అవేర్నెస్లో ఉండేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్, ఇంట్రికసీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటపడతాయి. దాని స్టోరీ అది చెప్తుంది అని కృష్ణమూర్తి గారు అనడంలో అర్థం ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఒకదానితోటి ముడిపడి ఉన్నాయండి, ముడిపడి ఉన్నాయి. అందుకని ఇదంతా కలిపి ఒక పోగు, అది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకని ఒకటి నేను కట్ చేసి చూస్తాను దాని నుంచి అంటే ఆ ముడి విడదు, ఎప్పుడు మీరు చేయలేరు. కాబట్టి దాంతో ఉన్నట్టయితే అది దాని స్టోరీని రివీల్ చేయడం అంటే అది ఎలాగ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయో మనకి రివీల్ చేస్తూ వెళ్తుంది. ఆ రివీల్ చేసినప్పుడు మనం సెంటర్ని క్లియర్గా చూస్తాము, హోల్నెస్ సీయింగ్ ఉంటుంది అక్కడ. ఆ హోల్ సీయింగ్లో ఏమవుతుందంటే సెల్ఫ్ ఇది అని అర్థమవుతుంది. అంటే దట్ ఈస్ ది సీయింగ్ ఆఫ్ ది హోల్ అని అంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. అంటే అది ఆ సెల్ఫ్ని మనం రిలేషన్షిప్లోనే చూడగలం. ఎందుకంటే అది రివీల్ అవుతుంది త్రూ ఇట్స్ రియాక్షన్స్, త్రూ ఇట్స్ థాట్స్. Whatever is coming from that content has to be seen
Yes. without naming it, without condemning it, without suppressing it, and without running away from it. Yes. And what Krishnamurti also spoke about loneliness. ఆ లోన్లీనెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్. Self, exactly. సో ఆ సెల్ఫ్లో ఏమవుతుంది, ఆల్సో వెన్ వెన్ యూ హ్యావ్ నో బిజీ వర్క్, దెన్ అప్పుడు ఏమవుతుంది, థాట్ పాస్ట్లోకి వెళ్ళిపోయి ఏదో ప్లెజెంట్ మెమరీస్తో ఎంజాయ్ చేయడము, లేకపోతే కొత్త సమస్యల గురించి ఆలోచించడము, జరిగిపోయిన ఇన్సల్ట్స్ గురించి ఆలోచించడము, ఏదో చేసి అది దాన్ని ప్రజెంట్లో బతికిస్తుంది దాన్ని మళ్ళీ తిరిగి. దాంట్లోని కూడా అప్పుడు దానిలోంచి నేర్చుకుంటాం మళ్ళీ. అలాగే మనం మన నుంచే కాకుండా ఇతరులు అందరూ కూడా, సపోజ్ ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ వెళ్తాం, when we listen what they are talking, we can also learn so much things, and how the housewives are behaving, how the others are behaving, how the neighbors are there, ilaga vallu pratidi, how they dress, how they talk, how they walk, ivanni observe, not to criticize them or not to compare them with us and all that, but just seeing, just watching. ఆ వాచింగ్లో ఏమవుతుందంటే సెల్ఫ్ అనేది ఎన్నో రూపాల్లో మనకు అర్థమవుతుంది. దేర్ ఇస్ ఆల్సో లెర్నింగ్, నాట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ బట్ ఆల్సో సీయింగ్ అదర్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్స్, ద వే దే లివ్. ఇట్ ఈస్ ది వే ఆఫ్ లివింగ్ ఆల్సో, అవర్ లివింగ్ ఆల్సో. సో కాబట్టి దే ఆర్ ఆల్సో కనెక్టెడ్. సో అప్పుడు మనకి అంతా లెర్నింగే అనమాట. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్. ఈవెన్ ఫ్రమ్ ద టెంపుల్ సార్ కదా, Yes, టెంపుల్ yes, కి వెళ్ళినప్పుడు కూడా వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ సార్. yes, yes. ఇంకోటి చెప్తారు సార్ కృష్ణమూర్తి గారు, యూ అండ్ ద వరల్డ్ ఆర్ నాట్ ఇన్ డిఫరెంట్, ఆర్ నాట్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ విత్ సపరేట్ ప్రాబ్లమ్స్. యూ అండ్ ద వరల్డ్ ఆర్ వన్. యువర్ ప్రాబ్లమ్ ఈస్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్ అంటారు సార్ అక్కడ. అవును. ఈ యూ అండ్ ద వరల్డ్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ ఎంటిటీస్. అవునండి. సో మనలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళలో కూడా ఉన్నాయి అనే కదా సార్ వాళ్ళు చెప్పేది. అంతే కదా. ఇప్పుడు జస్ట్ నౌ మనం చెప్పాం కదా, పీపుల్ అందరినీ మనం చూస్తాం వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్లో. అలాగే మనల్ని మనం చూసాము అనుకోండి. సో కెన్ వీ ఫైండ్ ఎనీ డిఫరెంట్ బిట్వీన్ అవర్స్ అండ్, అంటే మనలోని ఇతరుల్లోని అదే కదా ఉంది. ఆ విషయం మనం చూడగలం. సో వీఆర్ లెర్నింగ్ ది సేమ్ థింగ్. అంటే వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఇన్నర్ and when we are observing the outer, the same thing can we see. Yes sir. Yeah. Isn't it? Yes sir. Yes sir. చెప్పండి. అదే సార్, యూ అండ్ ద వరల్డ్ ఆర్ వన్, యువర్ ప్రాబ్లమ్ ఈస్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్ అంటారు కదా. నా ప్రాబ్లం వరల్డ్ ప్రాబ్లం ఎలా అవుతుంది సార్? I don't know whether I missed what you told. 1 minute అండి. Excuse me. In the living, we have created the problems because of non-awareness, isn't it? Yes sir. Yes. Yeah. Because of the operation from the past, conditionings and all that. So in our relationships, we have created the problem. The mind has created the problems. No God, no man, no woman.
but we ourselves have created the problems. So the mankind is also created the problems like I created my problems. So my problem is not different from the problems of the man of America, and but there may be money problem here in India, and there may be some other problem in America. అయితే ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం. సో ఇక్కడ అలాగే అంటే దుఃఖం అనేది తీసుకుంటే కృష్ణమూర్తి గారు అన్నారు, అది నీ దుఃఖం కాదు, ప్రపంచ మానవాళ్ళందరికీ చెందిన దుఃఖం. అంటే కేవలం అది నా దుఃఖమే నా సమస్య అని ఎందుకు అనుకుంటున్నాం? వీఆర్ ఆల్వేస్ లిమిటెడ్ టు అవర్ కాన్షియస్నెస్ ఇన్ ద సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అండ్ నా ప్రాబ్లమే చూడండి, డైలీ లైఫ్లో ఎవరో వచ్చి ఒక ప్రాబ్లం చెప్తారు, అప్పుడు మనం ఏం చెప్తామంటే మన ప్రాబ్లం కూడా చెప్తాం, నాది అంతకన్నా పెద్ద ప్రాబ్లము అన్నట్టుగా మన ప్రాబ్లంని మనం ఎక్కువగా చూస్తాం. అలాగే వాళ్ళ ప్రాబ్లంని వాళ్ళు ఎక్కువగా చూస్తారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకి చాలా ఉన్నతమైనది, చాలా గంభీరమైనది, లోతైనది, చిక్కుతో కూడుకున్నది. అవతల వాళ్ళ ప్రాబ్లం విన్నప్పుడు పెద్దగా మనకు అనిపించదు, కానీ మన ప్రాబ్లం మనకి పెద్దగా అనిపిస్తుంది. అంచేత ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడంటే తనే ప్రాబ్లంలో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ హాయిగా తిరుగుతున్నారు, హాయిగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. వాడు కూడా అనుకుంటాడు అవతల వాడును, వీళ్ళే బాగున్నారు, నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ దేవుడు ఇచ్చేసాడు, కష్టాలు పెట్టేశాడు అని ఎవరి మీద తోసేస్తారు, వాడి మీద, వీడి మీద, దేవుడి మీద, ఎవరి మీద. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే తన ప్రాబ్లంని మాత్రమే చూసేది ఏంటి? సెల్ఫ్. కానీ అది అవేర్నెస్లోకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ది వరల్డ్ ప్రాబ్లం. ఎందుకంటే నేను క్రియేట్ చేసుకున్న నా ప్రాబ్లం నాతో ఆగలేదు కదండి. అదేమైందంటే నా కోపం నాతో ఆగలేదు, నా భయం నాతో ఆగలేదు, అలాగే నా తాలూకు అసూయ నాతో ఆగలేదు. ఇలాగేమవుతుందంటే ఇట్ ఈస్ స్ప్రెడింగ్. సో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అనుకోండి. అప్పుడు వీఆర్ ఆల్ డూయింగ్ ఇన్ ది సేమ్ వే, వీఆర్ ఆల్ క్రియేటింగ్ ది ప్రాబ్లమ్స్. అండ్ వెన్ వి సీ ద సారో ఈజ్ నాట్ ఫర్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్, సారో ఈజ్ దేర్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్. అలాగే ఫియర్ అనేది కూడా మానవులందరిలో ఉంది. చేత నా ప్రాబ్లం అనేది నా ప్రత్యేకమైన ప్రాబ్లము, నాది మనీ ప్రాబ్లం అయితే వాళ్ళది మరో ప్రాబ్లం కావచ్చు, ఇంకొకరిది మరో ప్రాబ్లం కావచ్చు. కానీ ప్రాబ్లం అనేది ప్రాబ్లమే కదా, దుఃఖం అనేది దుఃఖమే కదా. నా దుఃఖం వేరు, నా ఫ్యామిలీలో ఎవరో పోయారు, అతని దుఃఖం ఏంటి? మొత్తం అన్ని ఆస్తిపాస్తులు పోయాయి, లేకపోతే ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. సో కాబట్టి సమస్య అనేవి వేరువేరుగా ఉన్నా సమస్య మాత్రం ఉంది కదా. అంచేత ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవర్ ప్రాబ్లం, యువర్ ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ ది హ్యూమన్ ప్రాబ్లమ్స్. అలాగే ప్రతిదీ కూడా, యాంగర్ తీసుకోండి, భయం తీసుకోండి, ఏ ఇష్యూ తీసుకోండి, అదంతా కూడా నా వ్యక్తిగతం కాదు ఏది. అలాగే లవ్ కూడా చెప్తారు, లవ్ ఈజ్ నాట్ యువర్స్ ఆర్ మైన్ అంటారు కృష్ణజీ. అలాగే ఏమంటారు? ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ యువర్స్ ఆర్ మైన్ అంటారు. సో ఎవరిది కాదు అది. అలాగే థాట్ కూడా అంటారు సార్, థాట్ ఈజ్ నాట్ యువర్స్. అంటే మనం పర్సనలైజ్ చేసుకున్నాం దాన్ని, ఇది నాది అని. అంటే ప్రతిదీ నాది, నీది, నాది, నీది ఎంచుకోవడం మైండ్కి అలవాటు కదా. అంచేత ఇది నాదే, ఇది నాదే అనుకొని పట్టుకొని కూర్చుంటుంది, అప్పుడు అదే అయిపోతుంది అది. అంటే సార్ మీరు అంటుంది అంటే నేను అర్థం చేసి వరల్డ్ మైండ్ అంటున్నారా? ఒక్కటే ఉంది మైండ్, అది అందరిది అంటున్నారా సార్? అది అందరిది అని చూడలేకపోతున్నాం. ఒకటే ఉంది మైండ్, కానీ ఉంది కానీ ఫ్యాక్చువల్ గా మనం మందే, ఇది కష్టం మందే, ఈ భయం మందే, ఈ అసూయ మందే, నేనే ఇంత అసూయ పడ్డాను, నేనే ఇంత ద్వేషంతో ఉన్నాను, నాకే ఇంత కోపం వచ్చింది అని ఎవరు గుర్తిస్తున్నారు? అంటే గుర్తించేవాడు, అబ్జర్వర్ ఉన్నాడు. అంచేత అతనిదే అనుకుంటున్నాడు ఈ గుణాలన్నీ. బట్ వరల్డ్ వైడ్ అంతా ప్రతి ఒక్కరిలో, ప్రతి అన్నిట్లో కూడా దుఃఖం ఉంది, భయం ఉంది,
ద్వేషం ఉంది, కోపం ఉంది, అన్ని హ్యూమన్ కాన్షియస్ లో అన్ని ఉన్నాయి కదండి. ఉమ్, కాబట్టి అంతే. ఐఎమ్ నాట్ సెపరేట్. ఉమ్. ఒకటే మైండ్, అందరిది ఆ. ఒకటే మైండ్. ఒకటే కాన్షియస్నెస్. అంటే సార్ చిన్న క్లారిటీ, ఇప్పుడు ఒకరికి సమ్ హెల్త్ ప్రాబ్లం, క్యాన్సర్ వచ్చింది అనుకోండి, పేషెంట్ ఉన్నాడు, అది తన ప్రాబ్లము తనకు వచ్చింది, సఫర్ అయ్యేది తన శరీరమే కదా అని అవును. ఆ బాధ అట్లా అట్లా అక్కడనే ఉంటాడు కదా, అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు జరిగేది ఈ శరీరానికి ఫిజికల్ సఫరింగ్ శరీరం మీద వచ్చినప్పుడు ఫిజికల్ సఫరింగ్ అంటాము. సో ఆ ఫిజికల్ సఫరింగ్ వచ్చినప్పుడు, శరీరం బాధపడుతున్నప్పుడు ఆయనకి ఏముంది అక్కడ? ఆ బాధలో ఏం తెలుస్తుంది? నేను బాధపడుతున్నాను అనడానికి ముందు ఏముంది అక్కడ? తీవ్రమైన టూతేక్ వచ్చింది, అక్కడ ఏముంది? టూతేకే ఉంది. ఆ తర్వాత నేను ఇంత బాధపడుతున్నాను, అమ్మో నాయన, లేకపోతే దేవుడి పేర్లు తలంచుకోను, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆలోచన, ఇదంతా తర్వాత వచ్చింది. బట్ ది టైమ్ ఆఫ్ సఫరింగ్, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ సఫరింగ్, యు ఆర్ దట్ సఫరింగ్. అంటే అక్కడ సార్ అది సఫరింగ్ ఈస్ దేర్, బట్ ఇఫ్ యూ స్టార్ట్ సేయింగ్ వై ఐ ఓన్లీ గాట్ ఇట్, మై నైబర్ డిడ్ నాట్ గెట్ ఇట్, దట్ ఈస్ సైకలాజికల్. That is become psychological. Yes. When thought enters. Yes, yes. సార్ ఒక చిన్న సందేహం. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఈ అసూయ, ద్వేషము, కోపము, తాపం ఇలాంటివి ఏమి ఆయనకి రాలేదు, ఆయన మహాపురుషుడు. బట్ హీఈస్ ఏబుల్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ ఎనీ ఆఫ్ us who are suffering with those problems on a daily basis. How was that possible? Because it is possible when that the ending of consciousness happens. Yeah. ఏమవుతుందంటే there is a seeing of the whole content of consciousness into the whole content of consciousness. He can see anamata. Ante what is happening in the mind, what is happening in the brain, and how it is working anedi anta mottam, the whole thing he can read, he can see, he can visualize. So అందుకని దో అతను సెక్స్లో వెళ్ళకపోయినా సెక్స్ గురించి అంతా ఆయనకు తెలుసు. అలాగే కోపంతో ఊగిపోకపోయినా కోపంలో ఏమవుతుందో తెలుసు. మైండ్ తాలూకా విశ్లేషణ అంతా కూడా ఎలా చెప్పగలిగారు? అవును. ఈజ్ ఏబుల్ టు సీ దట్ మైండ్. బికాస్ చూడండి, చాలా ఎత్తైన బిల్డింగ్లో మనం ఉన్నాము, అది 100 అంతస్తులో ఎంతో. అయితే అది కిందకి చూసేటప్పుడు చాలా విస్తారంగా ఎన్నో కనిపిస్తాయి మనకి, చెట్లు, చేమలు, బిల్డింగ్లు, కార్లు, ఇవి అవి అన్ని చిన్న చిన్నవి కనిపిస్తాయి. అంటే మన పరిధి ఎక్కువగా పెరిగిపోతుంది చూడడం. అలాగే ఆ కాన్షియస్నెస్ అనేది ఆ లిమిటేషన్స్ దాటిపోయి ఒక అవేర్నెస్లోకి వచ్చిందంటే, దట్ అవేర్నెస్ కెన్ సీ ద వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ టు గో ఇన్ టు ఇట్, దెన్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ పేజ్ టు దెమ్ అన్నమాట. కంప్లీట్గా ఓపెన్ పేజ్ అది. యూ కెన్ సీ. అందుకే ఈజ్ ఎ సీయర్ ఆల్సో. సార్ కృష్ణమూర్తి గారి తర్వాత ఈ కరెంటు ప్రపంచంలో ఈ సెల్ఫ్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి ఆ స్టేజ్ కి రీచ్ అయిన వాళ్ళు ఉన్నారండి? అది మనకు తెలియదు. ఎందుకంటే నాకు ముందు ఇష్టమంటే నా క్వశ్చన్ కూడా ఎప్పుడు రాలేదు. అది నేను ఎక్కడ ఉన్నాననే చూసుకోవడంలోనే గడుస్తుంది. కాబట్టి ఐ నెవర్ థాట్ ఆఫ్ దోస్ థింగ్స్.
అయినా వచ్చే ఉండొచ్చు, రాకపోతే రాకపోవచ్చు, నాకేంటని. బట్ ఆయన పాయింటర్స్ అనేవి పనికొస్తున్నాయి, ఆ జీవితం నుంచి ఫ్రీడమ్ ఇస్తుంది అని తెలుస్తుంది, అండర్స్టాండింగ్ జరుగుతుంది, అంతవరకు ప్రయాణం జరుగుతుంది అని అంతవరకు చూడడానికి మాత్రం ఇష్టపడుతున్నాను. దాంట్లో పూర్తిగా ప్యాషన్తో ఉన్నాను అంతే. సో అదర్ థింగ్స్ ఎప్పుడు నాకు మా మైండ్లోకి రాలేదు. సార్ ఇక్కడ మీరు ఆ ప్యాషన్లో ఉన్నాను అంటున్నారు కదా సార్, ఉమ్. అది అంటే సెల్ఫ్ అక్కడ ఆ ఇష్టము అనేది అంటే లాంగ్వేజ్ వాడడానికి చెప్పాల్సి వస్తుందా? అంటే ప్యాషన్లో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అన్న? అంటే అది అంటే అక్కడ కొంచెం మన ఇష్టము ఇది చూడాలి అన్నట్టు వస్తుంది కదా సార్, సెల్ఫ్ ప్యాషన్ అంటే ఇష్టం కాదు అది. ప్యాషన్ అంటే ఇష్టం అని చెప్పడానికి లేదు. అంటే వెన్ వన్ సీస్ విత్ ది పాయింటర్స్ ఆఫ్ కృష్ణమూర్తి ఇంటు ది హోల్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్, ది ఆపరేషన్ ఆఫ్ ది మైండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అప్పుడు ఒక రకమైన ఆసక్తి, తపన, తర్వాత దాని మీద ఇంటెన్స్ ఫీలింగ్ వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు అది మైండ్ అబ్జర్వేషన్ అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమైంది, ఇదివరకటి లైఫ్ అనేది నాకు గుర్తు లేకపోవడం ఉండదు కదా. సో అది కొంచెం అది బ్రెయిన్ సెల్స్లో ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ సంథింగ్ దేర్, సంథింగ్ డిఫరెంట్, ది లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో అందుకని అప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా, సో దాని మీద ఇష్టం అయిష్టం అని కాదు అక్కడ. సపోజ్ ఒక ముఖ్యమైన విషయం అని అనిపించిన తర్వాత మీరు దాంట్లో ఉండే సౌందర్యాన్ని చూస్తూ అలాగా ఉండిపోయారు, దాని యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు అక్కడ ఇష్టం లేదు, అయిష్టం లేదు. అండ్ యూ ఫీల్ ఇట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అంటే మీకు ఒక గొప్ప అంతర్దృష్టిలాగా కలిగిందన్నమాట. ఇది ఎంత గొప్పది అనేటువంటి విషయం. అంటే అది ఒక వర్డ్ కాదు, మళ్ళీ ఇట్స్ నాట్ ఎ డిస్క్రిప్షన్, బట్ అది తప్ప వేరే ప్రపంచమే లేదు కదా అనేటువంటి ఒక విషయం మీకు అర్థమైంది, మీకు అండర్స్టాండింగ్ వచ్చింది. సో విత్ దట్ అండర్స్టాండింగ్ దెర్ ఈస్ ఎ ప్యాషన్, ఇట్ ఈస్ నాట్ ఎ డిజైర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా చెప్పండి విజయ్ గారు. Meena, Hello? you have something to talk? Meena has something అనుకుంటా. Go సార్ ahead. ఇంటెన్సిటీ ఎంత ఉందంటే అందరికి థాట్స్ ఆగిపోయినాయి సార్. అందరూ ఏమంటారు వాట్ థాట్స్ అనేది సైలెంట్ స్టేట్ వచ్చేసింది సార్. ఇంతకు ముందు గమనించారా మీరు? మీరు గమనించారా సార్? ఇంతకు ముందు అందరూ సైలెంట్ అయిపోయారు, అంత అక్కడ స్టిల్ సైలెంట్ అయిపోయింది. నేను అది గమనించాను సార్.
చాలా క్లారిటీ ఇచ్చారు సార్. Yeah, sir. ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. చాలా The world are one and not different అనేది. Self is the product and part of the total process of human consciousness అన్నది. You are not thought. Thought is not yours. Brain is not yours. ఈ స్టేట్మెంట్స్ అన్ని చాలా కష్టంగా ఉండేది అర్థం చేసుకోవటం ఒకప్పుడు. We are doing it together. Yeah, sir. Yes. That is joy. బట్ ఆ అవేర్నెస్ లో ఉండటం అనేది అది చాలా కష్టంగా. ఇట్స్ టఫ్ సార్. ఇట్ ఈస్ ఆ స్టేట్ లో ఎక్కువసేపు ఉండగలగటం కానీ. ఎక్కువసేపు అక్కర్లేదమ్మా. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ కాల్డ్ గ్రీడీ. ఎక్కువసేపు అవసరం లేదు. అది ఎక్కువసేపు అంటేనే అసలు నిలబడకుండా పోతుంది. అది ప్రమాదం దాంట్లో. అది చాలా సున్నితమైంది. మనకి తెలియకుండా అమ్మా సెల్ఫ్ అనేక విషయాలలో కన్నింగ్ అది మనల్ని అందులోంచి తిప్పేస్తుంది బయటికి. అందుకు మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్. అంతే, ఎప్పటికప్పుడు అవేర్గా ఉండండి, అంతకన్నా ఇంకేం లేదు. కానీ డోంట్ ట్రై టు బి పర్మనెంట్లీ అవేర్. ఇప్పుడు అది చాలా డేంజరస్. ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తున్నది కూడా చూడాలి. అవును సార్. అది కూడా చూడాలి. కరెక్ట్. అది చూడాలి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు సార్. హౌ ఫార్ ఆర్ టు వాట్ డెప్త్ కెన్ ద మైండ్ పెనట్రేట్ ఇన్ టు ఇట్ సెల్ఫ్? That is the quality of seriousness, because it implies awareness of the whole structure of one's own psychological being, with its urges, its compulsions, its desire to fulfill, and its frustrations, its miseries, strains and anxieties, its struggles, sorrows, and the innumerable problems that it has. మీరు అడిగారా? కృష్ణజీ ఇక్కడ కృష్ణజీ చెప్పారు సార్. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ క్వశ్చన్స్ దట్ వన్ హ్యాస్ టు పుట్ టు వన్ సెల్ఫ్ ఈస్ దిస్ అని చెప్పారు అనమాట. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఇంకేం లేదమ్మా విషయము. ఇట్ ఈస్ ఎన్ ఎంక్వైరీ. సో కృష్ణమూర్తి మన కోసం చేస్తున్న ఎంక్వైరీ. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ దిస్. మనకు మనమే వేసుకోవాల్సిన క్వశ్చన్ అనమాట. He's not asking anybody, but one has to question those the format question అతను ఇచ్చారు. నేను అడగాలి అది అనమాట. నన్ను మీరు అడగాలి మిమ్మల్ని. ఎంత దూరం నేను వెళ్ళగలను లోపలికి? మైండ్ అనేది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మైండ్ ఎంత దూరం ఎంత లోపలికి వెళ్ళగలదు? తన బిలీఫ్స్ తోటి ఇంకేటో చెప్పారు కదా వరుసగా. రకరకాల అన్ని జీవితంలో అన్నీ వస్తాయి, ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, భయాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సో దీంట్లోని ఎంత దూరం చొచ్చుకొని వెళ్ళగలుగుతుంది అని చూస్తే మనకి మైండ్ ఎప్పుడు కూడా కొంత దూరం వెళ్తుంది, ఎక్కడో దగ్గర దొరికిపోతుంది. స్లోగా చూద్దాం. ఇప్పుడు కొంత దూరం వెళ్తుంది అవేర్నెస్లో, ఎక్కడో దగ్గర పట్టుబడిపోతుంది. అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ డీప్ ఛాలెంజ్, ఇఫ్ దెర్ ఈస్ ఎ డీప్ ఇష్యూ కమ్స్, ఆర్ సమ్ సెల్ఫ్ బాగా దెబ్బతినే ఒక సంఘటన వచ్చినప్పుడు ఆ అవేర్నెస్ మిస్ అవ్వటము, తొందరగా మాట్లాడటము, ఏదో తప్పుడుగా అర్థం చేసుకొని వినటము, ఏదో ఒకటి సంథింగ్ ద ఓల్డ్ ప్యాటర్న్లో బ్రెయిన్ ఆపరేట్ చేస్తుంది. ఒక దగ్గర ఇంకో దగ్గర అలాగా టైంలో చూస్తే ఎప్పుడూ ఒకలాగా లేదన్నమాట. మనం లోపలికి వెళ్ళి చూస్తే కదండి, అంటే ఒక్కదే దొరుకుతుంటాం, ఒక్కదే పట్టుబడతాం. అయితే ఇక్కడ
ఏమంటున్నారంటే ఎంత దూరం వెళ్ళగలదు అని అంటే అక్కడ ఎప్పుడెప్పుడు మైండ్ దాంట్లో పట్టిపడిపోయాను అని తెలుసుకోలేకుండా ఉంటుందో అప్పుడు పట్టుబడిపోయి దాంట్లో చాలా దూరం ఆ సెల్ఫ్లో వెళ్ళిపోతుంది. నేను పట్టుబడ్డాను అన్న క్షణం ఎప్పుడైతే అవేర్నెస్లో చూడగలుగుతుందో, అంటే డిస్ట్రాక్షన్ అన్నది ఎప్పుడైతే చూడగలుగుతుందో ఆ చూసిన మనుక్షణం ఆ డిజార్డర్ నుంచి ఆర్డర్లోకి వస్తుందన్నమాట. అంటే అందుకని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది ప్రతి ఎప్పటికప్పుడు అన్నమాట చూడటం అనేది జరుగుతుందా, అలా జరుగుతుంటే ఇట్ కెన్ గో ఇన్ టు ఇట్స్ ఓన్ డెప్త్ లోపటికి. హౌ ఫార్ అంటే ఎంత దూరం వెళ్ళగలదు, అంటే ఎంత ఎక్కువగా చూడగలిగితే అంత దూరం వెళ్ళగలదు. అర్థమైందా? ఎంత ఎక్కువగా ఐ మీన్ అలర్ట్, అటెంటివ్, పాసివ్ అవేర్నెస్, అలర్ట్, అటెంటివ్, పాసివ్ అవేర్నెస్, ఇది ఎప్పటికప్పుడు అన్నమాట. ఎప్పటికప్పుడు దాన్ని మనం అది రాగానే పాపప్ అవగానే చూస్తూ ఉన్నామంటే అది ఎటువంటిదైనా చూడలేకపోతే అది ఉంది, చూస్తే అది లేదు, అంతే. సో అది చూడగలుగుతున్నప్పుడు చూసిన ప్రతి క్షణం దెర్ ఇస్ ఎ రైట్ సీయింగ్. ఆ రైట్ సీయింగ్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ ఇంకొక 4 అడుగులు కిందకి దిగారు, మీరు లోతుకి పెనిట్రేట్ అయ్యారనమాట. సో అలాగా మన కాన్షియస్నెస్లో ఈ ఉపరితలం నుంచి లోపలికి చేస్తున్న ప్రయాణం అది. సో ఆ లోపట అడుగంటే ఏముంది? దెర్ ఇస్ ఓన్లీ కంప్లీట్ ఇంటెలిజెన్స్ అండ్ లవ్ అండ్ కంపాషన్ అండ్ దెర్ ఇస్ ప్యూర్ కాన్షియస్నెస్. సో అందులోకి వెళ్తుండేటప్పుడు ఈ కాన్షియస్నెస్లో ఉండే ప్రతిదీ కూడా ఇన్ని రూపాల్లో అడ్డు తగులుతూ ఉంటుంది అనమాట, ఆయన డిస్క్రైబ్ చేసిన విషయాలన్నీ. సో ప్రతిసారి అది పోపప్ అవుతుంటుంది. అయితే అక్కడ నిజంగా అలర్ట్, అటెంటివ్, పాసివ్ అవేర్నెస్ అనేది అప్లై అవుతుందా లేదా అంటే అక్కడ చూడండి, బ్రెయిన్ అనేది ఏమంటే ఎప్పుడు ఏదో ఒకటి రికార్డింగ్ చేస్తుంది, ఏదో ఒకటి ఇంప్రింట్ చేసుకుంటుంది, ప్రతి ఎక్స్పీరియన్స్ను లాక్కొని స్టోర్ చేస్తుంది. అందువల్ల దేర్ ఇస్ ఆల్వేస్ సమ్ నాయిస్ దేర్, సమ్ ఏదో ఒక ఆక్యుపేషన్ అనేది బ్రెయిన్లో ఉందన్నమాట. సో ఎన్ ఆక్యుపైడ్ మైండ్ కెనాట్ ఫోకస్, కెనాట్ సీ, కెనాట్ బి అటెంటివ్ ఆన్ ది వాట్ ఈజ్ అన్నమాట. ఎందుకంటే అది చూడడానికి వీలు అవ్వదు. ఎందుకంటే ఏదో అంటారు కదా, పరిగెడుతూ ఉన్న మనసు అంటే ఒక రాయి, స్టోన్, రోలింగ్ స్టోన్ కెనాట్ గ్యాదర్ ఎనీ మాస్ అనేదో ఒక సామెత. అలాగా అది పరిగెడుతూ ఉంది కాబట్టి దానికి చూసే అవకాశం లేదు, నిలదొక్కుని చూసే అవకాశం లేదు, కాబట్టి అది మిస్ అవుతుంది అనమాట. అందుకని ఈ ఆక్యుపైడ్ మైండ్ అనేది వస్తూ ఉంది కాబట్టి ఆక్యుపేషన్ అంతా కూడా మనకి ఏదో ఒక బికమింగ్లోనే ఉంటుంది, లేకపోతే పాత స్మృతులు, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ వీటితో నిండిపోయి భవిష్యత్తులో గురించి ప్రస్తుతంలో ఏదో ఒక ఆక్యుపేషన్ అన్నమాట. సో ఈ ఆక్యుపేషన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే దాని అర్థం అంత అటాచ్మెంట్ ఉంది, లేదంటే భయం ఉంది, లేదా ఫ్యూచర్లో గొప్ప యాంబిషన్ ఉందని అర్థం. కాబట్టి వీ హ్యావ్ టు సీ ఆల్ దీస్. అంటే దాన్ని అలాగ మనం క్షణక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మైండ్ అంత సైలెంట్ అవుతుంది. ఎంత సైలెంట్ అయితే అంత క్యాపబుల్ ఆఫ్ సీయింగ్ ద వాట్ ఈస్. సో ఆ సీయింగ్లో ఏమవుతుందంటే ఫ్రీడమ్ ఉందన్నమాట. వెన్ దెర్ ఇస్ నో ఫ్రీడమ్ యూ కెనాట్ సీ. సో ఆ సీయింగ్ అనేది జరుగుతుండేటప్పుడు అప్పుడు మనం అలర్ట్, అటెంటివ్ అవేర్నెస్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో అలా ఉండేటప్పుడు మాత్రమే అది పెనిట్రేట్ అవ్వగలదు. లేకపోతే హౌ ఫార్ అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దట్, అంటే ఎప్పటికప్పుడు మీరు ఉంటున్నప్పుడే జరుగుతుంది, అదర్వైజ్ అక్కడే ఉంటుంది, లోపలికి వెళ్ళదు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ చిన్న క్లారిటీ సార్, ఇప్పుడు మీరు ఆ సీయింగ్ లో చూడాలి ఎంక్వైరీ అన్నారు కదా, అయితే అక్కడ కామన్ ఎంక్వైరీస్
అంటే కంపల్సరీ ఆ సీయింగ్‌లో వెళ్తూ ఉంటే ఇలాంటి ఎంక్వైరీస్ అని ఉంటుందా? లేదా ఎంక్వైరీస్ థాట్స్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ ఎంక్వైరీస్ అసలు లేదా ఎంక్వైరీ లేకుండానే సీయింగ్ జరగడము అట్లా మిక్స్‌డ్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా సార్? కొంచెం క్లారిటీగా చెప్తారా? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఎంక్వైరీ అనేది 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి మన క్యూరియాసిటీ మీద ఎంక్వైరీ. ఐ మీన్ ఎంక్వైరింగ్. క్యూరియాసిటీ లోపట ఉంది. వి ఆర్ క్యూరియస్ అబౌట్ టు నో ఎనీ సంథింగ్ అనుకోండి. సో, దేర్ ఇస్ ఎన్ ఎంక్వైరీ. అది కేవలం ఒక కోరిక, ఒకటేదో తెలుసుకుందామనే ఒక అభిలాష, లేదా అంటే ఉత్సుకత, ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉందన్నమాట. అండ్ దెర్ ఈజ్ అనదర్ ఎంక్వైరీ. సో వెన్ యూ సీ యు ఆర్ ఫ్రీ కదా, ఫ్రీడమ్ తోటే కదా చూస్తున్నారు. చూస్తుండేటప్పుడు ద వాట్ ఈజ్ ఉంది అక్కడ. ద వాట్ ఈజ్ ఇన్ ది ప్రెసెంట్, అంతే. వచ్చింది, అది ఫ్రెష్గా వచ్చింది. సో ఆన్ ద సీయింగ్ వెన్ దెర్ ఈస్ ఎ ఫ్రెష్ థింగ్, ఆర్ వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ థింగ్స్ వాట్ ఆర్ కమింగ్ ఇన్ బిఫోర్ యూ, దే ఆర్ ఫ్రెష్ థింగ్స్ అనమాట. అప్పుడేమవుద్దంటే దేర్ ఈస్ అన్ ఎంక్వైరీ ఇన్ దట్ సైలెన్స్ అనమాట. సో దట్ ఎంక్వైరీ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ది పాస్ట్, or there is no curiosity in it, but that enquiry has the quality of penetration. దాంట్లో పెనిట్రేటింగ్ క్వాలిటీ, చొచ్చుకొని వెళ్ళే ఒక క్వాలిటీ ఉంది. అదేంటి? ఇట్ ఈస్ అగైన్ నాట్ విత్ థాట్. సో ఓన్లీ సైలెన్స్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ స్టేయింగ్ విత్ ద వాట్ ఈస్, అండ్ దట్ వాట్ ఈస్ స్టేయింగ్. అప్పుడు క్వశ్చన్ వస్తుంది అనుకోండి, ఏదైనా క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒక క్వశ్చన్ అడిగారు ఇందాక. ఆ క్వశ్చన్ ఏంటి అనేది మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. మన విజయ్ గారు చెప్పారు హౌ ఫార్ వీ కెన్ గో అని. సో అలాంటి క్వశ్చన్ ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఇది మైండ్ ఎలాగ ఆన్సర్ చేయగలదు చెప్పండి? మైండ్తో దాన్ని ఎలాగ ఆన్సర్ చేయగలరు? చేస్తే అది వీలవుతుందా? పాస్ట్ ఏమైనా ఆన్సర్ చేయగలదా దానికి? తెలియదు. సో కాబట్టి దాని మీద స్టే అవ్వాలి. హౌ ఫార్ వీ కెన్ గో. స్టే అయితే ఏం తెలుస్తుంది? అప్పుడు మనకు ఉండేటువంటి విషయాలు, దాన్ని చూడటం, ఈ విషయాలన్నీ కూడా రివీల్ అవుతూ వస్తుంటాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టు. అలా రివీల్ అయితే ఇప్పుడు డైలీ లైఫ్లో మనం ఎలాగున్నాం, ఆక్యుపేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అవుతుంటాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఆ క్వశ్చన్లోంచి ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ ఆన్సర్లో ఏమవుతుంది? మనం పెనిట్రేట్ అవుతున్నాం లోపలికి. అంటే క్వశ్చన్తో నిలబడినప్పుడే ఆ పెనిట్రేషన్ జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? సైలెన్స్ నుంచి వచ్చిన ఎంక్వైరీలో, నాట్ విత్ ది ఏదది క్యూరియస్ మైండ్ నుంచి వచ్చింది కాదు. సూపర్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అప్పుడు సెల్ఫ్ ఉన్న ఎంక్వైరీ అవుతుంది మన. ఇది ఇప్పుడు మీరన్న రైట్ ఎంక్వైరీ, సెల్ఫ్ లేని ఎంక్వైరీ రైట్ ఎంక్వైరీ, సెల్ఫ్ ఉన్న ఎంక్వైరీ రాంగ్ ఎంక్వైరీ, అంతే కదా సార్? థ్యాంక్ యూ. సార్ నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఈ థాట్ని రియలైజ్ అవుతుంది అనిపిస్తుంది సార్. ఇది ఫాల్స్ అని, ఇది డ్యుయాలిటీ అని, ఇది డివిజన్ అని, ఇవన్నీ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు థాట్ రికగ్నైజ్ చేస్తుంది, కానీ అవేర్నెస్ రికగ్నైజ్ చేయాలి కదా సార్? ఐ థింక్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. అంటే థాట్ అండర్స్టాండింగ్ చేసుకోలేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎందుకంటే వీ మస్ట్ బి వెరీ క్లియర్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలాసార్లు ఈ విషయం మనం లోతుగా పరిశీలించవలసి ఉంది.
కృష్ణమూర్తి గారు కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా తీసుకున్నారనమాట ఆయన బోధనలో. ఎందుకంటే మిస్టెప్ అవుతామని. ఎందుకంటే థాట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ పాస్ట్. సో ది పాస్ట్ ఈస్ లిమిటెడ్ అండ్ కండిషన్డ్. సో అగైన్ another thought comes and try to understand this thought. So again, any thought which sees the fresh or coming thought or whatever it is, both are limited. So how can thought can understand the time bound thought, the past and the word, which is everything? So thus that past, how can it understand again the past, which is limited? This is limited and that is limited. So whatever understanding comes with that is only limited understanding, isn't it? Yes, sir. That is the pure logic. So again, then what is understanding then? Appudu understanding entante, when there is awareness which is observing the thought without the observer. So appudu emotundante, thought, then the thought లో ఉండేటువంటి ఏవైతే ఇంట్రికసీస్ ఉన్నాయో, ఏవైతే విషయాలు ఉన్నాయో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో, అందులో ఉండే ఏముందో అది ద కంటెంట్ ఆఫ్ ఇట్, దాంట్లో ఉన్నది అంతా కూడా దానికి ఆ లైట్ ఆఫ్ అవేర్నెస్లో రివీల్ అవుతుంది. అంటే బయటికి దాని కథ చెప్తుంది అంటారు కదా. సో వాట్ ఈస్ రివీలింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో కథ వెల్లడి అవుతుంది అనమాట. వెల్లడి అవుతున్నప్పుడు there is an understanding about it immediately, because the very seeing is understanding and the very seeing is freeing, because there is understanding. So kabatti understanding aithe emotundi, there is a thought which has understood the whole thing anamata. Aithe elaga artham chesukundi thought ante aa thought eppudaithe adi false ani raalipoyindo, ఆ చూడటంలో దాని థాట్ నేచర్ అంతా తెలిసిపోయిందో, అప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి ఒక లైట్ వచ్చి చూసిందనమాట. వాట్ ఈస్ ఫాల్స్ అండ్ వాట్ ఈస్ ట్రూ అనేటువంటిది ఇంటెలిజెన్స్లో తెలిసిపోయిందనమాట. సో దట్ ఇంటెలిజెన్స్ అంటే ఆ నోయింగ్ ఎక్కడైతే ఉందో, ఇంటెలిజెన్స్లో నోయింగ్, అది రికార్డెడ్ కాదు, నోయింగ్ ఉంది అది. సో దట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ విచ్ అగైన్ reveals through thought anamata, through thought, but it is not a limited thought. How Krishnamurti is revealing these things, he is using thought, he is using words. So how he is using this thought, because there is an understanding, but the understanding speaks through thought anamata. But this thought is not belong to that thought which is conditioned, which is past. Yes, isn't it? yeah. So Yes, sir. Yeah. ఈ థాట్ అండర్స్టాండ్ చేసుకోలేదు, బట్ ది ఇంటెలిజెన్స్ హ్యాస్ అండర్స్టూడ్ అండ్ ఇట్ ఆపరేట్స్ టు థాట్. సో మనం ఏంటంటే ఆ థాటే అర్థం చేసుకొని థాటే మాట్లాడుతుంది అనుకుంటాం, బికాస్ వీ నో థాట్ ఉంది. ఎస్, అదే సార్. ఇప్పుడు నాకు ఒక డ్యూయాలిటీ థాట్ వచ్చింది అనుకోండి, నాకు ఇది ఇష్టం, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, వాళ్ళు నన్ను ప్రైజ్ చేశారు అని, ఇది డ్యూయాలిటీ కదా అని అనదర్ థాట్ వస్తుంది అనమాట. ఇది థాట్, బోత్ ఆర్ కండిషన్, బికాస్ ఐ లర్న్ ద టీచింగ్. ఇదే కదా డ్యూయాలిటీ అంటే, ఇదే కదా డివిజన్ అంటే అన్న థాట్ వస్తుంది అనమాట. సో అక్కడ ఆగిపోతుంది. కానీ దట్స్ నాట్ ద రియల్ డ్రాపింగ్ ద ఫాల్స్. అలాగే ఎన్నోసార్లు చూస్తున్నాము, కానీ మళ్ళీ అదే డ్యూయాలిటీలో పడిపోతున్నాం. ఎస్, యా, ఎస్ సార్. అది టీచింగ్ లేకపోతే అది డ్యూయాలిటీ అని తెలియదు, వీఆర్ జస్ట్ సీయింగ్ అంతే. అంతే. థ్యాంక్ యూ సార్. ఇవాళ చాలా డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్ అండ్ బ్రెయిన్ వి డిస్కస్డ్. చాలా క్లారిఫై చేశారు. ఎస్,
రెస్ట్ వీ హ్యావ్ టు సీ అవర్ సెల్స్, అంతే కదా సార్? ఎప్పుడు అంతే. పాయింటర్స్ వర్ డిస్కస్డ్. అవును. There is a joy in sharing the truth together. యా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా శివ? నో మేడం, ఐమ్ క్లియర్. మీనా కుమారి, మీకేమైనా ఉన్నాయా? వింటున్నాను. సైలెన్స్ went into silence. Thank you sir, thank you so much. Welcome. సార్ కి రెస్ట్ ఇద్దాం ఇంకా. Yeah, sure. Thank you, sir. Thank you for all Okay the sir, thank you. Namaste. Namaste. Thank you very much. Thank you all. Bye. Good participation. All of us. All of you. Nice. But we missed him. Yeah. Okay. Okay, thank you, sir. Welcome.